హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఏం చూస్తున్నామనంటే ఆటో స్కేలింగ్ గురించి అండ్ ఈఎల్మి గురించిన ఒక ల్యాబ్ అయితే మనం చూడబోతున్నాం. ఆటో స్కేలింగ్ గురించి మాట్లాడిన వీడియోలో మనం ఏం చెప్పుకున్నామనంటే ఆటో స్కేలింగ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ లోడ్ బ్యాలెన్సర్ అయితే ఉండాలని చెప్పుకున్నాం. బట్ లోడ్ బ్యాలెన్సర్ ఉన్నప్పుడు ఆటో స్కేలింగ్ అవసరం లేదు అని చెప్పుకుందాం. బట్ ఈ సినారియో ఏమిటి అనంటే ఆటో స్కేలింగ్ ఉన్నప్పుడు లోడ్ బ్యాలెన్సర్ అనేది ఏ విధంగా యూజ్ చేయాలి, ఆటో స్కేలింగ్ అనేది ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలి, సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎలా చేయాలి, ఏం చేయాలి అన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో చూద్దాం. అయితే ఈ వీడియో చూసే కంటే ముందే మనకి కొద్దిగా ఆటో స్కేలింగ్ అంటే ఏంటి, అసలు ఏం జరుగుతుంది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు తెలిసి ఉండాలి. అది కనుక తెలియకపోతే నేను ఆల్రెడీ దీని మీద ఒక వీడియో అయితే చేస్తున్నాను. పైన ఐ ట్యాగ్ దగ్గర మీ వీడియోలో మీకు అక్కడ ఆటో స్కేలింగ్ సంబంధించిన వీడియో అయితే ఉంటుంది. దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆ వీడియోలో ఉన్నటువంటి డిస్క్రిప్షన్ అంతా చూసిన తర్వాత అప్పుడు మీకు ఆటో స్కేలింగ్ అర్థమైన తర్వాత ఈ డెమో అయితే చేయండి. సో ఫస్ట్ అయితే నేను మీకైతే స్క్రీన్ మీద ఆర్కిటెక్చర్ అయితే కనిపిస్తుంది కదా. సో ఇది మనకి ఆర్కిటెక్చర్ అయితే ఈ విధంగా ఉంటుంది. చూడండి, నేను ఇక్కడ ఏమేమి డిప్లాయ్ చేశాను అన్నది కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనిని బట్టి మనం ఏం చేద్దాము అని అంటే ఒక్కొక్క కాంపోనెంట్ కూడా AWS కన్సోల్లోకి వెళ్ళి క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి, నేను ఇక్కడ ఫస్ట్ రీజన్లో ఉన్నాను. సో నేనంటే ముంబై రీజన్కి దగ్గరలో ఉన్నాను కాబట్టి, ఇండియన్ రీజన్లో ఉన్నాను కాబట్టి ముంబై రీజన్ చూస్ చేసుకుంటారు. మీరు కూడా అట్లానే ఏ రీజన్లో ఉన్నారో ఆ రీజన్ అయితే చూస్ చేసుకోండి. సో ఆ రీజన్లో నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ ఒక VPC అనేది క్రియేట్ చేస్తున్నాను. ఆ VPC అనేది క్రియేట్ చేసిన తర్వాత దానికి ఒక ఇంటర్నెట్ గేట్వే అనేది అటాచ్ చేస్తున్నాను. సో ఇంటర్నెట్ గేట్వే అటాచ్ చేసిన తర్వాత నేనేం చేస్తున్నాను అంటే సబ్నెట్స్ అనేవి క్రియేట్ చేస్తున్నాను. చూడండి, మొత్తం నా స్క్రీన్లో మొత్తం 5 సబ్నెట్స్ అనేవి ఉన్నాయి. సో 5 సబ్నెట్స్లో సో 2 1 2 సో ఇవి వచ్చేసి నేను వచ్చేసి లోడ్ బ్యాలెన్సర్కి అయితే ప్రొవైడ్ చేస్తాను. నార్మల్గా ఈ సబ్నెట్స్ అనేవి రిప్రజెంట్ చేయాల్సిన అవసరం అయితే లేదు, కానీ మనకి ఇదే ఫస్ట్ టైం కాబట్టి సో మీకు కూడా క్లియర్గా అర్థమవుతుందని చెప్పేసి నేను ఈ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్లో కూడా 2 సబ్నెట్స్లో నేను డిప్లాయ్ చేసినట్టయితే చూపించాను. ఎందుకనంటే ప్రతి ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ మనం క్రియేట్ చేసేటప్పుడు 2 సబ్నెట్స్ ఫ్రమ్ డిఫరెంట్ అవైలబిలిటీ జోన్ నుంచి అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకు అన్నది నేను ఆటో స్కేలింగ్ వీడియోలో చెప్పాను. ఎందుకనంటే డిఫరెంట్ నోడ్స్ అనేవి ఒక నోడ్ ఒక అవైలబిలిటీ జోన్లో డిప్లాయ్ అయితే సెకండ్ నోడ్ అనేది సెకండ్ అవైలబిలిటీ జోన్లో డిప్లాయ్ అవుతుంది. దేనికి సంబంధించి ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్కి సంబంధించి ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్లో వచ్చేసి మనకి 3 టైప్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి. సో మెయిన్గా సో ఆ 3 టైప్స్లో నుంచి మనం యూజ్ చేయబోయేది ఏంటి అని అంటే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. నార్మల్గా ఎవరు యూజ్ చేసినా సరే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఒకటే యూజ్ చేస్తారు. అన్లెస్ వాళ్ళకి స్టాటిక్ IP ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ కావాలి అన్నప్పుడు మాత్రమే నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్కి వెళ్తారు. ఇంకా వాళ్ళకి ఇంకా హైయెస్ట్ లోడ్ అనేది వస్తుంది, ఇంకా లోయెస్ట్ లేటెన్సీ అనేది ఉండాలి అని అన్నప్పుడు మాత్రమే నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్కి అయితే వెళ్తారు. నార్మల్గా అయితే ఎక్కువ మంది అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సరే యూజ్ చేస్తారు. సో అట్లనే 2 పబ్లిక్ సబ్నెట్స్ ఉన్నాయి. ఒక్కొక్క పబ్లిక్ సబ్నెట్ మనం ఈ 2 సబ్నెట్స్ని కూడా అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ లాంచ్ చేసేటప్పుడు అయితే సెలెక్ట్ చేసుకుంటాం. సో కుకీ కటర్ గురించి అయితే తర్వాత మాట్లాడదాం. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇంకొక 2 సబ్నెట్స్ ఉన్నాయి. అట్లనే ఒక ప్రైవేట్ సబ్నెట్ అయితే ఉంది. మొత్తం 3 సబ్నెట్స్ ఉన్నాయి. నార్మల్లీ మనకి ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అని ఉన్నప్పుడు మిగతావన్నీ కూడా మనం ప్రైవేట్ సబ్నెట్సే పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ నేను ఎందుకని పబ్లిక్ సబ్నెట్ అనేది పెట్టాను అని అంటే ఓన్లీ ఫర్ అవర్ డెమో పర్పస్ గురించి నేను పెట్టాను. ఇది కనుక మీరు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో కనుక చేయాలి అని అంటే ఖచ్చితంగా ప్రైవేట్ సబ్నెట్టే తీసుకోవాలి. ఎందుకంటే సెక్యూరిటీ గురించి. పబ్లిక్ సబ్నెట్ నేను ఎందుకు తీసుకున్నాను అని అంటే మనం ఈ ఇన్స్టెన్సెస్ ఆటో స్కేల్ అయిన తర్వాత అవి ఏ విధంగా బిహేవ్ అవుతున్నాయి అన్న విషయాన్ని మీకు ఈ బ్రౌజర్ ద్వారా నేను యాక్సెస్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. అందు గురించి నేను వాటిని పబ్లిక్ సబ్నెట్లోనైతే లాంచ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నేను ఈ ఆటో స్కేలింగ్ గ్రూప్ ఉంది కదా, నేను ఈ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ యూస్ చేసుకుని ఈ URL/ ఈ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఒక URL అయితే వస్తుంది కదా, ఆ URL/app1 అంటే ఒక అప్లికేషన్కి వెళ్ళాలి, ఫస్ట్ అప్లికేషన్కి వెళ్ళాలి అని అంటే /app1 అని కొట్టినప్పుడు ఇది నాకు ఈ ఆటో స్కేలింగ్ గ్రూప్కి రీడైరెక్ట్ చేయాలి. అట్లానే /app2 అన్నప్పుడు ఈ ఆటో స్కేలింగ్ గ్రూప్కి రీడైరెక్ట్ చేయాలి. ఇట్లా చేస్తే అప్పుడు ఇదేమవుతుంది అని అంటే అప్లికేషన్ లేయర్లో రన్ అవుతున్నట్టు. మనం ఆల్రెడీ 7 లేయర్స్ గురించి చూసాం కదా లోడ్ బ్యాలెన్సర్ గురించి చెప్పుకున్నప్పుడు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్ గురించి. ఆ వీడియో కూడా మీకు ఇక్కడ ఐ ట్యాగ్లో కనిపిస్తుంది, ఒకసారి ఆ వీడియోని కూడా చూడండి. సో అయితే ఇక్కడ app1 అని ఉన్నప్పుడు ఈ స్కేలింగ్ గ్రూప్కి వెళ్ళాలి, app2 అన్నప్పుడు సెకండ్ అప్లికేషన్ స్కేలింగ్ గ్రూప్కి వెళ్ళాలి. ఇది ఏ లోడ్ బ్యాలెన్సర్ వల్ల పాసిబుల్ అవుతుంది అని అంటే ఓన్లీ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ వల్ల మాత్రమే పాసిబుల్ అవుతుంది. నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్, క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ వల్ల ఇది కాదు. ఎందుకని అంటే అవి క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ అనేది పాత లోడ్ బ్యాలెన్సర్, అది ఎవరు కూడా యూజ్ చేయరు, AWS కూడా రికమెండ్ చేయదు కాబట్టి. సో ఇక్కడ మనం ఏం చెక్ చేయాలి, ఇంకా నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఆర్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. మనకున్న పర్పస్కి అయితే app1 app2 డిఫరెంట్ టార్గెట్ గ్రూప్స్కి వెళ్ళాలి అని అంటే మనకి ఓన్లీ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ మాత్రమే దానికైతే
అయితే సపోర్ట్ చేస్తుంది. నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అయితే సపోర్ట్ చేయదు. బేస్డ్ ఆన్ ఓన్లీ ఐపీస్ బట్టి, పోర్ట్స్ బట్టి మాత్రమే నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ లేయర్ అంటే లేయర్ 4లో వర్క్ చేస్తుంది కాబట్టి. సో అయితే ఇక్కడ చూస్తే మీరు ఆటో స్కేలింగ్ గ్రూప్లో ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. ఒక ఇన్స్టెన్స్ ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. బేస్డ్ ఆన్ స్కేలింగ్ బట్టి మనం ఇచ్చిన కాన్ఫిగరేషన్ బట్టి నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ అనేవి అక్కడ లాంచ్ అవుతూ ఉంటాయి. మరి ఏ ఇన్స్టెన్స్ లాంచ్ అయినా సరే మనం ఆటో స్కేలింగ్ వీడియోలో చెప్పుకున్నట్టు, సో మనకి అక్కడ కొత్త ఇన్స్టెన్స్ అని లాంచ్ చేసినప్పుడు అందులో ఏ అప్లికేషన్ ఉండదు కదా, మనకు సంబంధించిన కోడ్ అసలే ఉండదు. సో మరి మనకు సంబంధించిన కోడ్ అనేది ఉండనప్పుడు ఇట్లా స్కేల్ అవుట్ అయినప్పుడు, అంటే మనకు లోడ్ అనేది పెరిగినప్పుడు, సెకండ్ ఇన్స్టెన్స్ యాడ్ అయినప్పుడు మరి ఆ ఇన్స్టెన్స్లోకి నా కోడ్ ఎట్లా వెళ్తుంది, మరి నా కోడ్ ఏ విధంగా డిప్లాయ్ అవుతుంది అని అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అని అంటే ఇట్లా ఒక EC2 ఇన్స్టెన్స్ తీసుకుంటున్నాం కదా, ఈ EC2 ఇన్స్టెన్స్ని బేసికలీ కుకీ కటర్ అని కాల్ చేస్తారు. ఎందుకని కుకీ కటర్ అంటారు అని అంటే చూడండి, ఈ అప్లికేషన్ 1కి సంబంధించిన కోడ్ అంతా కూడా ఏమైతే ఉంటుందో, మేబీ అది వెబ్ సర్వర్ కోడ్ కావచ్చు, అప్లికేషన్ సర్వర్ కోడ్ కావచ్చు, దేనికి సంబంధించిన కోడ్ అయినా సరే ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే ఒక EC2 ఇన్స్టెన్స్ అనేది లాంచ్ చేసుకుని ఈ EC2 ఇన్స్టెన్స్లో నేను అప్లికేషన్ అంతటిని కూడా ఇన్స్టాల్ చేసుకుంటాను, డిప్లాయ్ చేసుకుంటాను, టెస్ట్ చేసుకుంటాను. ఎవ్రీథింగ్ అంతా కూడా వర్క్ అవుతుంది అన్నప్పుడు మాత్రమే నేనేం చేస్తాను అంటే ఈ కుకీ కటర్ని AMI కింద తీసుకుంటాను. ఒక AMI అమెజాన్ మిషన్ ఇమేజ్ అనేది నేను తీసుకుని అప్పుడు ఈ కుకీ కటర్ని ఆటో స్కేలింగ్ లాంచ్ చేసేదానికి లాంచ్ కాన్ఫిగరేషన్లో ఆప్షన్గా ఇస్తాను. అప్పుడు ఏమవుతుంది, ఇట్లా ఎప్పుడైనా సరే లోడ్ పెరిగి స్కేల్ అవుట్ అవుతున్నప్పుడు ఇది AMIని బేస్ చేసుకుని ఇన్స్టెన్స్ అనేది లాంచ్ చేస్తుంది. కాబట్టి ఈ AMIలో నేను ఏదైతే డేటా అనేది కాన్ఫిగర్ చేస్తానో ఆ డేటా అంతా కూడా ఇక్కడ లాంచ్ అయిన సెకండ్ ఇన్స్టెన్స్లో ఆటోమేటిక్గా వస్తుంది. సో నా అప్లికేషన్ కూడా ఆటోమేటిక్గా అప్ అయ్యి రన్ అవుతూ ఉంటుంది. సో అందు గురించి మనం ఏం తీసుకున్నామనంటే ఇక్కడ కుకీ కటర్ అనేది తీసుకున్నాం AMI అనేది తీసుకోవడానికి. అట్లనే సెకండ్ అప్లికేషన్ కూడా సంబంధించిన కోడ్ అంతా కూడా కాన్ఫిగర్ చేసుకున్న తర్వాత మనం ఈ కుకీ కటర్ నుంచి మళ్ళీ సెకండ్ AMI డిఫరెంట్ AMI అనేది తీసుకుంటాం. ఆ 2 AMIs కూడా ఒకటి ఫస్ట్ సబ్నెట్ ఇక్కడ వాడుకుంటే ఇంకొకటి సెకండ్ అప్లికేషన్ సంబంధించింది ఇక్కడ వాడుకుంటాం. అయితే ఇంకొకటి ఏంటి అని అంటే ఇంపార్టెంట్ థింగ్, ఒకవేళ ఇది 3 టైర్ ఆర్కిటెక్చర్ అయినా 2 టైర్ ఆర్కిటెక్చర్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ సర్వర్, అప్లికేషన్ సర్వర్, డేటా టైర్ ఇవన్నీ ఉన్న డేటాబేస్ టైర్, సో మనం ఏం చేయాలి అని అంటే డేటాబేస్ అనేది సెపరేట్గా ఉండాలి. సో ఇక్కడ ప్రైవేట్ సబ్నెట్ ఉంది, ఇందులో అయితే ఒక డేటాబేస్ అయితే నేను చూపించాను. బట్ ఇది మన ప్రాక్టికల్గా అయితే ఇక్కడ వరకు మనం దీన్ని క్రియేట్ చేయం, కానీ ఓన్లీ ఇక్కడ వరకు మాత్రమే ఈ ఆటో స్కేలింగ్ గ్రూప్స్ ఈ అంతా కూడా మనం క్రియేట్ చేస్తాం. బట్ ఈ ప్రైవేట్ సబ్నెట్ అండ్ ఈ డేటాబేస్ అనేది మనం క్రియేట్ చేయం. ఓన్లీ రిప్రజెంటేషన్ కోసమే నేనైతే ఇది చూపిస్తున్నాను. ఎందుకని అంటే ఇట్లా ఒకవేళ ఈ డేటాబేస్ కూడా ఈ అప్లికేషన్ సర్వర్లో కానీ లేకపోతే ఈ సంబంధించిన వెబ్ సర్వర్లో కానీ ఉన్నట్లయితే ఏమవుతుంది, ఇట్లా కొత్త ఇన్స్టెన్స్ అనేది లాంచ్ అయినప్పుడు సో డేటాబేస్ కూడా మళ్ళీ రెప్లికేట్ అవుతుంది. సో డేటాబేస్ కూడా మళ్ళీ వస్తుంది. అంటే అక్కడ ఫస్ట్ ఇన్స్టెన్స్లో ఉన్న డేటా సెకండ్ ఇన్స్టెన్స్లో ఉండదు, సెకండ్ ఇన్స్టెన్స్లో ఉన్న డేటా థర్డ్ ఇన్స్టెన్స్లో ఉండదు. అందు గురించి ఏంటంటే డేటాబేస్లు ఎప్పుడు కూడా ఆటో స్కేలింగ్లో పెట్టరు. అవి ఎప్పుడు కూడా సెపరేట్గా ఉంటాయి, ప్రైవేట్ సబ్నెట్లో ఉంటాయి, లేకపోతే వేరే ఎక్కడైనా సెపరేట్గా ఉంటాయి. బట్ వాటికి మాత్రం అప్లికేషన్ సర్వర్స్కి లేకపోతే వెబ్ సర్వర్స్కి, డేటాబేస్ సర్వర్స్కి అయితే ఏమాత్రం కూడా కనెక్షన్ అనేది ఉండకూడదు. అవి డిఫరెంట్గా వేరొక ఇన్స్టెన్స్లో సెపరేట్గా రన్ అవుతూ ఉండాలి. సో ఇది మనం బేసికలీ చేయబోతుంది. అయితే మనం ఒక సీక్వెన్స్లో చెప్పుకోవాలి అని అంటే ఫస్ట్ మనం ముంబై రీజియన్కి వెళ్ళి ఒక VPC క్రియేట్ చేస్తాం, ఆ VPCకి ఇంటర్నెట్ గేట్వే అటాచ్ చేస్తాం, నెక్స్ట్ సబ్నెట్స్ క్రియేట్ చేస్తాం, సబ్నెట్స్కి రౌట్ టేబుల్స్ అప్డేట్ చేసి ఇందులో ఇంటర్నెట్ గేట్వే రౌట్ అనేది అప్డేట్ చేస్తాం. నెక్స్ట్ ఒక ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అనేది క్రియేట్ చేస్తాం. నేను దాని తర్వాత కుకీ కటర్లోకి వెళ్ళి ఈ అప్లికేషన్ 1 అంటే జస్ట్ సింపుల్గా ఒక సింపుల్ చిన్న అప్లికేషన్ జస్ట్ హలో వరల్డ్ ఫ్రమ్ అప్లికేషన్ 1 అని ఒక సింగిల్ లైన్ ఒకటి రాసి దాన్ని డిప్లాయ్ చేసి చూద్దాం. అట్లానే నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ ఒక AMI తీసుకుందాం, మళ్ళీ అందులోనే కోడ్ అనేది కొద్దిగా చేంజ్ చేసి అందులోనే సెకండ్ AMI అనేది ఈ అప్లికేషన్ 2కి తీసుకుందాం. ఈ రెండు తీసుకున్న తర్వాత AMIs అనేవి నెక్స్ట్ మనకి ఆటో స్కేలింగ్లో లాంచ్ కాన్ఫిగరేషన్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ దానికి లాంచ్ కాన్ఫిగరేషన్ చేద్దాం, సెకండ్ దానికి లాంచ్ కాన్ఫిగరేషన్ చేద్దాం. రెండింటికి కూడా నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే అప్లికేషన్ గ్రూప్స్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేయాలి. సో ఇవి చేసిన తర్వాత ఏ విధంగా పెర్ఫామ్ అవుతుంది అప్లికేషన్లో, సో నెక్స్ట్ వాటన్నిటికీ కూడా IPs వస్తాయి కదా, ఆ IPs అన్నిటిని కూడా మనం పబ్లిక్ సబ్నెట్లోనే లాంచ్ చేస్తాం కాబట్టి వాటిని యాక్సెస్ చేసి కూడా డైరెక్ట్గా యాక్సెస్ చేసి చెక్ చేద్దాం ఏ విధంగా వర్క్ అవుతుంది అనేసి. అట్లానే లోడ్ బ్యాలెన్సర్ URL ద్వారా కూడా మనం వాటికి కనెక్ట్ అయ్యి ఒకసారి అయితే చెక్ చేసి చూద్దాం. సో ఇది కంప్లీట్ ఎజెండా. సో ఫస్ట్ మనం ఏం చేద్దాము అని అంటే VPCకి వెళ్దాం. VPCలోకి వెళ్ళి సో ఎవర్ VPCs ఒక కొత్త VPC అయితే మనం క్రియేట్ చేద్దాం. సో క్రియేట్ VPC, సో ఇక్కడ ఆటో స్కేలింగ్ VPC, సో 10.0.0/16 స్టాండర్డ్ బెస్ట్ ప్రాక్టీస్ కాబట్టి
సో ఇవేమి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ వీపీసీకి సంబంధించిన డెమో నేను ఇచ్చినప్పుడు అయితే డీటెయిల్గా అవన్నీ కూడా చెప్పాను. సో బట్ ఇప్పుడు కొద్దిగా ఈజీగా ఉండడం కోసం ఇది కూడా నేనైతే చేస్తున్నాను. సో నెక్స్ట్ క్రియేట్ వీపీసీ. సో వీపీసీ అయితే క్రియేట్ అయిపోయింది. అయితే ఇక్కడ ఏం చెక్ చేద్దామనంటే ఒకసారి డిఎన్ఎస్ రెజల్యూషన్ చెక్ చేయండి. సో డిఎన్ఎస్ రెజల్యూషన్ ఎనేబుల్ చేస్తుంది కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు. సో నెక్స్ట్ సబ్నెట్స్లోకి వెళ్దాం. సబ్నెట్స్లోకి వెళ్ళి 4 మొత్తం కూడా ఎన్ని సబ్నెట్స్ క్రియేట్ చేయాలి? 1 2 3 4 సబ్నెట్స్ అనేవి క్రియేట్ చేయాలి. ఫస్ట్ 2 వచ్చేసి ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్స్కి, నెక్స్ట్ 2 వచ్చేసి మన సర్వర్స్ని హోస్ట్ చేసుకునేదానికి. సో క్రియేట్ సబ్నెట్, వీపీసీ చూస్ చేసుకుందాం. ఆటో స్కేలింగ్ వీపీసీ, సబ్నెట్ 1, ఏఎల్బి సబ్నెట్ AG1. చూడండి, ఈ సబ్నెట్ అనేది క్రియేట్ చేసినప్పుడు మీరు ఖచ్చితంగా అవైలబిలిటీ జోన్ అది మెన్షన్ చేయాలి. ఒకవేళ కనుక ఇక్కడ మీరు ప్రిఫరెన్స్ అనేది నో ప్రిఫరెన్స్ కనుక పెడితే AWS ఏదో ఒక అవైలబిలిటీ జోన్లో దాన్ని తీసేసుకుంటుంది. ఏదో ఒక అవైలబిలిటీ జోన్లో తీసుకుని 2 సబ్నెట్స్ కూడా సేమ్ అవైలబిలిటీ జోన్లో క్రియేట్ చేస్తుంది అని అంటే మీకు ఇక్కడ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అనేది క్రియేట్ చేసినప్పుడు అలౌ చేయదు. 2 కూడా డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్లోనే ఉండాలి. అప్పుడు మాత్రమే ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ని క్రియేట్ చేయడానికి అయితే అలౌ చేస్తుంది. సో నేనేం చేస్తానంటే ఫస్ట్ 1A తీసుకుంటాను. సో 1A తీసుకుని దీనికి ఒక CIDR బ్లాక్ రేంజ్ ఇద్దాం. 0.0/24 స్టాండర్డ్ బెస్ట్ ప్రాక్టీసే కాబట్టి. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ సబ్నెట్ తీసుకుందాం. సేమ్ ALB సబ్నెట్టే కాబట్టి ALB సబ్నెట్ AZ2లో తీసుకుందాం. నెక్స్ట్ ప్రిఫరెన్స్ కూడా 1B తీసుకున్నాను. 10.0.1.0/24. సో నెక్స్ట్ మళ్ళీ న్యూ సబ్నెట్లో వచ్చేసి మళ్ళీ ఇక్కడ వచ్చేసి అప్లికేషన్ 1 సబ్నెట్. దీనికి ప్రిఫరెన్స్ అనేది మనం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇందులో క్రియేట్ అయినా పర్లేదు. బట్ నేను ఏం చేశానంటే ఒక్కొక్క అప్లికేషన్ కూడా ఒక్కొక్క సబ్నెట్ అనేది నేను చూస్ చేసుకున్నాను. సో థర్డ్ సబ్నెట్ అనేది తీసుకుందాం. సో 2.0/24. నెక్స్ట్ app2 సబ్నెట్, ఇది కూడా నో ప్రిఫరెన్స్ ఇచ్చేస్తున్నాను. 10.0.3.0/24. సో ఇప్పుడు ఏమైంది, నాకు టోటల్గా కూడా 4 సబ్నెట్స్ అనేది క్రియేట్ చేయడానికి నేను ఫామ్ అయితే ఫిల్ చేశాను. సో ఒక్కసారి క్రియేట్ సబ్నెట్. సో సబ్నెట్ 1, సబ్నెట్ 2, సబ్నెట్ 3, 4 సబ్నెట్స్ కూడా క్రియేట్ అయ్యాయి. సో ఇప్పుడు ఏం చేయాలి అని అంటే వీటికి అప్లై అయిన రౌట్ టేబుల్ని మనం చేంజ్ చేయాలి. దానికంటే ముందు మనం ఏం చేయాలి అని అంటే ఇంటర్నెట్ గేట్వే అనేది ఒకటి క్రియేట్ చేసి మనం ఇప్పుడు క్రియేట్ చేసినటువంటి వీపీసీకి ఆ ఇంటర్నెట్ గేట్వే అనేది అటాచ్ చేయాలి. సో ఆటో స్కేలింగ్ IZW క్రియేట్. సో క్రియేట్ అయింది. సో నెక్స్ట్ సింపుల్గా ఇక్కడ అటాచ్ టు వీపీసీ వచ్చింది, లేదంటే యాక్షన్స్లోకి వెళ్ళి అటాచ్ టు వీపీసీ అని క్లిక్ చేసినా మనకైతే వస్తుంది. ఆటో స్కేలింగ్ వీపీసీ అటాచ్ ఇంటర్నెట్ గేట్వే. సో ఇంటర్నెట్ గేట్వే అయితే అటాచ్ అయిపోయింది వీపీసీకి. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి అని అంటే సబ్నెట్స్లోకి వెళ్ళి ఇక్కడ చూద్దాం. సో ఒక్కొక్క దానికి నాకు తెలిసి అన్నిటికీ కూడా ఒకే ఒక రౌట్ టేబుల్ అయితే క్రియేట్ అవుతుంది. అయినా ఒకసారి మనం ఏం చేద్దామంటే క్రాస్ చెక్ చేసుకుందాం. సో ఇక్కడ మనకి చాలా డిఫరెంట్ అనేవి కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా మనకి ఫిల్టర్ అయిపోవాలి అని అంటే జస్ట్ మనం వీపీసీస్లోకి వెళ్ళి అక్కడ మనకున్నటువంటి వీపీసీ యొక్క ఐడి మనం కాపీ చేసుకుని సబ్నెట్స్లోకి వెళ్ళి ఇక్కడ మనం ఫిల్టర్లో కనుక ఇస్తే ఓన్లీ దానికి సంబంధించిన సబ్నెట్స్ మాత్రమే మనకి కనిపిస్తాయి. సో ఈ 4 సబ్నెట్స్ ఉన్నాయి కదా, అన్నీ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ది చూద్దాం, రౌట్ టేబుల్. సో చూడండి, రౌట్ టేబుల్ వచ్చేసి E51D. నెక్స్ట్ రౌట్ టేబుల్ చూద్దాం, రౌట్ టేబుల్ E51D. సో 4కి కూడా ఒకే సబ్నెట్, ఒకే రౌట్ టేబుల్ ఉంది కాబట్టి సో ఈ 4 కూడా పబ్లిక్ సబ్నెట్స్గానే మనం పెడదాం అనుకుంటున్నాం కాబట్టి ఆ ఒక్క సబ్నెట్ని నేను ఉంచేసి దానిని నేను అప్డేట్ చేస్తాను. సో ఇక్కడ రౌట్ టేబుల్లోకి వెళ్దాం. సో దాని మీద ఐడి మీద క్లిక్ చేసినప్పుడు రౌట్ టేబుల్కి అయితే వచ్చాం. ఇక్కడ రౌట్స్లోకి వెళ్దాం. రౌట్స్లోకి వెళ్ళి ఎడిట్ రౌట్స్. ఇక్కడ మనం ఏం చేద్దామనంటే యాడ్ రౌట్ 0.0 చూస్ చేసుకోండి. నెక్స్ట్ ఇంటర్నెట్ గేట్వే, ఆటో స్కేలింగ్ గేట్వే, సేవ్ చేంజెస్.
సో ఇప్పుడు ఏమైంది అని అంటే మనం ఎక్కడి దాకా క్రియేట్ చేసాం, VPC క్రియేట్ చేసాం, 4 సబ్నెట్స్ క్రియేట్ చేసాం, ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేసాం, అటాచ్ చేసాం. అట్ ద సేమ్ టైం 4 సబ్నెట్స్కి సంబంధించినటువంటి ఒక రౌట్ టేబుల్ని అప్డేట్ చేసాం. సో టోటల్గా పబ్లిక్ సబ్నెట్స్ వరకు మనం క్రియేట్ అయితే చేసాం. సో నెక్స్ట్ ఏం చేద్దాము అని అంటే EC2కి వెళ్ళి ఇక్కడ ఒక లోడ్ బ్యాలెన్సర్ అనేది క్రియేట్ చేద్దాం. సో లోడ్ బ్యాలెన్సర్ అనేది క్రియేట్ చేయాలి అని అంటే EC2 సెక్షన్లోనే మనకి లోడ్ బ్యాలెన్సర్ సెక్షన్ ఉంటుంది, దాని కింద ఆటో స్కేలింగ్ అనేది ఉంటుంది. సో లోడ్ బ్యాలెన్సర్స్కి వెళ్దాం. సో లోడ్ బ్యాలెన్సర్స్లో సో క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్, ఇక్కడ చూడండి 3 లోడ్ బ్యాలెన్సర్స్ అయితే మనకు చూపిస్తుంది, 4th వన్ కూడా చూపిస్తుంది క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్. బట్ ఇది ప్రీవియస్ జనరేషన్ కాబట్టి దీన్ని యూజ్ చేయొద్దని అయితే చెప్తుంది. సో ఎందుకని అని అంటే ఇంకొక రీజన్ చెప్పుకోవాలి అని అంటే క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ గురించి, ఇక్కడున్న ఆర్కిటెక్చర్ ప్రకారం నాకు /app1 అని అంటే వేరొక టార్గెట్కి వెళ్ళాలి, app2 అని అంటే వేరొక టార్గెట్కి వెళ్ళాలి. సో ఇట్లా వర్క్ అవ్వాలి క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్తోనే ఈ వర్క్ మనం చేయించాలి అని అంటే 2 లోడ్ బ్యాలెన్సర్స్ పెట్టుకోవాలి. ఒక లోడ్ బ్యాలెన్సర్స్తోనైతే ఇది వర్కౌట్ అవ్వదు. సో అందు గురించి యాప్ లోడ్ బ్యాలెన్సర్ ద్వారా, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ద్వారా అయితే మనకి రెండింటిని కూడా ఒకదాని కింద పెట్టేటువంటి ఆపర్చునిటీ ఉంది. బట్ క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ యూస్ చేయాలి అని అంటే సో దీనికి డబుల్ కాస్ట్ అవుతుంది. ఎందుకని అంటే 2 లోడ్ బ్యాలెన్సర్స్ మనం అక్కడ పెట్టాల్సి ఉంటుంది. సో అది ఒక డిసడ్వాంటేజ్ అయితే చెప్పుకోవచ్చు. ఇంకా వేరొకటి ఏంటి అని అంటే EC2 క్లాసిక్ అనేసి ఉంటుంది, EC2 VPC కాకుండా మనం ఇప్పుడు క్రియేట్ చేసే EC2s అన్నీ కూడా EC2 VPCకి వస్తాయి. ఎందుకంటే మనం VPCలో లాంచ్ చేస్తున్నాం కాబట్టి ఇదివరకు VPC లేకుండానే మనం EC2 అనేది క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉంది. వాటిని EC2 క్లాసిక్ అని అయితే కాల్ చేశారు. ఆ EC2 క్లాసిక్ ఉన్న వాటికి మాత్రమే క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ వచ్చేసి వర్కౌట్ అవుతుంది. ఈ 3 లోడ్ బ్యాలెన్సెస్ కూడా వర్కౌట్ అవ్వాలి. సో ఇప్పుడు మనం ఏం చూస్తున్నాము అని అంటే ఓన్లీ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ చూస్తున్నాం. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీరు ఇక్కడ లెర్న్ మోర్ అని కొడితే మీకు అయితే ఆ ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది. నేను వచ్చేసి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సరే తీసుకుంటున్నాను. సో నేనేం చేస్తాను అని అంటే ALB డెమో అని అయితే క్రియేట్ నేమ్ అనేది ఇస్తున్నాను. చూడండి ఇక్కడ ప్రతి లోడ్ బ్యాలెన్సర్ కూడా బేస్డ్ ఆన్ యాక్సెసిబిలిటీని బట్టి 2 లోడ్ బ్యాలెన్సర్స్ కింద ఉంటుంది. అదేంటి అని అంటే ఇంటర్నెట్ బేస్డ్ అండ్ ఇంటర్నల్ బేస్డ్. ఇంటర్నెట్ అంటే ఒకటి ప్రైవేట్, ఒకటి పబ్లిక్ అనమాట. మీకు పబ్లిక్ లోడ్ బ్యాలెన్సర్ కావాలి అని అంటే ఇంటర్నెట్ ఫేసింగ్ పెట్టుకుంటారు, ప్రైవేట్ లోడ్ బ్యాలెన్సర్ కావాలి అని అంటే ఇంటర్నల్ అనేసి పెట్టుకుంటారు. అప్పుడేమవుతుంది అని అంటే దీనికి వచ్చేటువంటి ఎండ్ పాయింట్ అనేది అవుట్ సైడ్ VPC మీకు యాక్సెస్ అనేది అవుతుంది. అది మనకి వచ్చేటువంటి ప్రాబ్లమ్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామనంటే ఇంటర్నెట్ ఫేసింగే నేనైతే క్రియేట్ చేస్తున్నాను. బేస్డ్ ఆన్ మన ఆర్కిటెక్చర్ని బట్టి నాకు బయట నుంచి నేను యాక్సెస్ చేస్తున్నా, నాకు ఇది యాక్సెస్ అవ్వాలి కాబట్టి నేను ఇంటర్నెట్ ఫేసింగే పెట్టుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది డిఫాల్ట్ లిజనర్. డిఫాల్ట్గా మనం ఏ లిజనర్ అయితే పెట్టుకోవాలనుకున్నామో మనం HTTPA పెట్టుకుందాం. HTTPS గురించి అయితే తర్వాత నెక్స్ట్ వీడియోస్లో మనం చూసుకుందాం. సో చూడండి ఇక్కడ మనకు వచ్చేసి VPC అవైలబిలిటీ జోన్స్ అని కనిపిస్తుంది. ఇక్కడ ఖచ్చితంగా మనమైతే 2 అవైలబిలిటీ జోన్స్లోనైతే మనమైతే సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, స్పెసిఫై అవైలబిలిటీ జోన్స్ టు ఎనేబుల్ యువర్ లోడ్ బ్యాలెన్సర్, routes targets to availability zones only. So we can specify only one subnet per availability zone, and you must specify subnets from at least 2 availability zones. So minimum మనం 2 availability zones నుంచి అయితే సబ్నెట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అందు గురించే మనం ఏం చేసామనంటే బేస్డ్ ఆన్ ఆర్కిటెక్చర్ ప్రకారం 2 సబ్నెట్స్ అనేది క్రియేట్ చేయాలని ప్లాన్ చేసాం. సో చూడండి, VPC వచ్చేసి ఆటో స్కేలింగ్ VPC. ఇక్కడ మనకు 2 సబ్నెట్స్ ఉన్నాయి కదా 2 అవైలబిలిటీ జోన్స్లో, అవి 2నే చూపిస్తుంది. సో మనకు ఉన్నటువంటి సబ్నెట్స్ అన్నీ కూడా చూపిస్తుంది. ఇందులో వచ్చేసి మంది ఏంటి, ALB సబ్నెట్ AZ1, అట్లానే సెకండ్ దాంట్లో సెలెక్ట్ చేసుకుందాం ALB సబ్నెట్ AZ2. సో ఇవి రెండు కూడా చూస్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు, వీటిని ఏమి కూడా టచ్ చేయొద్దు. ఒకవేళ మీరు కనుక ఇది టిక్ చేశారు అని అంటే మీకు ఇక్కడ చాలా కాస్ట్ అయితే పడుతుంది, కాబట్టి దీన్ని అయితే ఏం టచ్ చేయదు. సో జస్ట్ ఓన్లీ అవైలబిలిటీ జోన్స్ వరకే సెలెక్ట్ చేయండి, రిమైనింగ్ అన్ని కూడా డిఫాల్ట్గా ఉంచేసేయండి. నెక్స్ట్ కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్. సో కాన్ఫిగర్ బేస్డ్ ఆన్ జస్ట్ వార్నింగ్ అయితే ఇస్తుంది, ఎందుకంటే మనం ఓన్లీ HTTP ఇచ్చాం కాబట్టి HTTPS ఇస్తే అది సెక్యూర్గా వెళ్తుంది, HTTP అయితే అన్సెక్యూర్గా ఉంటుంది కాబట్టి జస్ట్ ఒక వార్నింగ్ మెసేజ్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్స్. ఒక న్యూ సెక్యూరిటీ గ్రూప్ అయితే క్రియేట్ చేసుకుందాం, ఆటో స్కేలింగ్ ESG. సో దీన్నే డిస్క్రిప్షన్లో కూడా కాపీ చేసుకుందాం. అయితే ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేద్దాము అని అంటే సో పోర్ట్ నెంబర్ 81 ఎనేబుల్ చేద్దాం. ఈ సెక్యూరిటీ గ్రూప్ మనం దేనికి అటాచ్ చేద్దాము అని అంటే
ఈ లోడ్ బ్యాలెన్సర్కి సెక్యూరిటీ గ్రూప్ అనేది అటాచ్ అవుతుంది. ఈ సెక్యూరిటీ గ్రూప్ మీద ప్రెజెంట్ మనం లిజనర్ కింద ఓన్లీ పోర్ట్ నెంబర్ 80 అనేది ఎనేబుల్ చేసాం కాబట్టి ఓన్లీ పోర్ట్ నెంబర్ 18 మాత్రం వైట్ లిస్ట్ చేద్దాం. సో ఈ లోడ్ బ్యాలెన్సర్స్కి వచ్చేసి మనం ఏ పోర్ట్ ఓపెన్ చేయాలి అనేది ఇంటర్నల్గా కాబట్టి ఇక్కడ నుంచి ఇవి దేని మీద కనెక్ట్ అవుతుంది అన్న దాని మీద అయితే బేస్ అయి ఉంటుంది. అది కూడా EC2 క్రియేట్ చేసినప్పుడు ఆటో స్కేలింగ్ గ్రూప్స్ క్రియేట్ చేసినప్పుడు అక్కడ సెక్యూరిటీ గ్రూప్ అనేది మనం మెన్షన్ చేద్దాం. సో ఇక్కడైతే ఓన్లీ 80 అనేది నేను మెన్షన్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఓపెన్ టు వరల్డ్ ఎనీవేర్ అయితే డిఫాల్ట్గా ఉంది, అది ఉంచేద్దాం. నెక్స్ట్ కాన్ఫిగర్ రౌటింగ్. ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు కాన్సెప్ట్లో ఏం చెప్పుకున్నాం అని అంటే ప్రతి లోడ్ బ్యాలెన్సర్ కింద కూడా అంటే ALB కానీ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ కానీ దాని కింద లిజనర్స్ ఉంటాయి, లిజనర్స్ కింద టార్గెట్ గ్రూప్స్ ఉంటాయి, టార్గెట్ గ్రూప్స్ కింద అప్పుడు టార్గెట్స్ అనేవి ఉంటాయి. టార్గెట్స్ అంటే EC2 కావచ్చు, IP కావచ్చు, లేదంటే లాంబ్డా కూడా కావచ్చు. సో అయితే ఇక్కడ మనం ఏం కాన్ఫిగర్ చేస్తున్నాం అని అంటే టార్గెట్ గ్రూప్ అనేది కాన్ఫిగర్ చేస్తున్నాం. ఆ టార్గెట్ గ్రూప్ నేమ్ ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్ 1 TG అని ఇద్దాం, అప్లికేషన్ 2 TG అనేది మనం తర్వాత క్రియేట్ చేద్దాం. ఇక్కడైతే మనం ఓన్లీ 1 టార్గెట్ గ్రూప్ మాత్రమే క్రియేట్ చేయగలం. ఇక్కడ చూడండి టార్గెట్ టైప్ అయితే మనకి ఇన్స్టెన్సా, ఐపీనా, లాంబ్డా ఫంక్షనా. సో మనం ఏం పెడదాం అని అంటే ఓన్లీ ఇన్స్టెన్స్ పెడదాం. ఇక్కడ ఇన్స్టెన్స్లోనే మనకి EC2, ECS రెండు కూడా వచ్చేస్తాయి. అండ్ ఇక్కడ చూడండి నెక్స్ట్ ప్రోటోకాల్ అనేది ఉంది. ప్రోటోకాల్ అంటే HTTP ఆర్ HTTPS. సో ఇక్కడ మళ్ళీ ఏముంటుంది అని అంటే మీరు ఏ ప్రోటోకాల్తో ఈ ALB నుంచి ఇక్కడ ఉన్నటువంటి సర్వర్స్కి కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు, సో అది మనకి ఉంది. సో మనం ఏం చెప్పుకున్నాం అని అంటే లోడ్ బ్యాలెన్సర్ గురించి చెప్పుకున్నప్పుడు SSL ఆఫ్లోడింగ్ అనేది చెప్పుకున్నాం. ఆ SSL ఆఫ్లోడింగ్ అనేది ఇక్కడ అవ్వకుండా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా మనకి ఎన్క్రిప్షన్ అయ్యి డేటా వెళ్ళాలి అని అంటే అప్పుడు HTTPS ప్రోటోకాల్ అనేది తీసుకుంటాం. సో కానీ నాకేంటి కస్టమర్ నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ వరకు మాత్రమే నాకు HTTPS రావాలి, ఇక్కడ నుంచి HTTP వెళ్ళినా పర్లేదు, ఎందుకంటే ఈ ట్రాఫిక్ అంతా లోపల VPCలోనే జరుగుతుంది కాబట్టి ఏ మాత్రం కూడా ప్రాబ్లం ఉండదు. బట్ ఇప్పుడు మనం బయట నుంచి వచ్చే కనెక్షన్ కూడా HTTPS తీసుకుంటున్నాం కాబట్టి సో ఇక్కడ అసలు మనకి ప్రాబ్లమే ఉండదు. సో HTTPS తీసుకుందాం. సో నెక్స్ట్ HTTP1 అనేది డిఫాల్ట్గా అలొకేట్ అవుతుంది. నెక్స్ట్ హెల్త్ చెక్స్ అనేది దేని మీద చేయాలి. సో ఇక్కడ కనుక మనం చూసుకుంటే హెల్త్ చెక్ అనేది ఇప్పుడు లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది అని అంటే ఈ పర్టికులర్ లోడ్ బ్యాలెన్సర్ అండ్ ఇప్పుడు మన టార్గెట్ గ్రూప్ ఉంది కదా, టార్గెట్ గ్రూప్ అనేది అప్లికేషన్ 1కి సో మనం ఇచ్చిన పాత్ను బట్టి పింగ్ చేస్తూ ఉంటుంది ఎవ్రీ 5 minutes కానీ మనం ఇప్పుడు చేయబోయే కాన్ఫిగరేషన్ బట్టి. అది హెల్తీగా ఉన్నప్పుడే ఆ సర్వర్కి మనల్ని తీసుకువెళ్తుంది, రిక్వెస్ట్ అనేది ఫార్వర్డ్ చేస్తుంది. హెల్తీగా లేకపోతే సర్వర్కి రిక్వెస్ట్ అయితే ఫార్వర్డ్ చేయదు. సో అది గురించి మనం అది కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో నేనేం చేస్తాను అంటే app1/index.html అనేది నేను ఆ పాత్లో ఉన్నటువంటి ఫైల్ అయితే యాక్సెస్ అవుతుందా లేదా అనేసి చెక్ చేయమని చెప్తున్నాను. అట్లనే అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి ఏ పోర్ట్ మీద నేను చెక్ చేయాలి లేదంటే ఓవర్ రైట్ చేయాలి. ఇప్పుడు ట్రాఫిక్ పోర్ట్ అంటే పైన మనకి 80 పోర్ట్ ఉంది కదా, ఈ 80 పోర్ట్లోనే మనకి డిఫాల్ట్గా తీసుకుంది, లేదు వేరే పోర్ట్ మీద ఇవ్వాలి అని అంటే వేరే పోర్ట్కి కూడా వెళ్తుంది. అట్లనే హెల్దీ థ్రెషోల్డ్ అంటే మనకి అవి ఎన్ని టైమ్స్ పింగ్ చేసిన తర్వాత అన్హెల్దీ కింద చెప్పాలి. డిఫాల్ట్గా అయితే 5 times పింగ్ చేసిన తర్వాత అన్హెల్దీ అని అయితే చెప్తుంది. హెల్దీ థ్రెషోల్డ్ అంటే ఇప్పుడు 5 times పింగ్ చేసిన తర్వాత మాత్రమే ఆ ఇన్స్టెన్స్ 5 times కూడా హెల్దీ అని వచ్చినప్పుడు మాత్రమే ఆ ఇన్స్టెన్స్ని హెల్దీ టార్గెట్ కింద లోడ్ బ్యాలెన్సర్ అనేది సేవ్ చేసుకుంటుంది. అన్హెల్దీ అంద వస్తే డిఫాల్ట్గా ఉన్నది చూసుకుంటే 2 times పింగ్ చేసినప్పుడు 2 సార్లు కూడా నాకు రెస్పాన్స్ అనేది రాకపోతే దాన్ని అన్హెల్దీ కింద చేస్తుంది. అట్ ద సేమ్ టైం టార్గెట్ గ్రూప్ నుంచి రిమూవ్ చేసేస్తుంది అనమాట ఇక్కడ నుంచి. సో అవి ఇవన్నీ. సో ఎంతసేపు తర్వాత టైమ్అవుట్ అయిపోవాలి, ఒక 30 seconds అనేది తీసుకోండి ఇంటర్వెల్. ఎవ్రీ 30 seconds కూడా ఈ పింగ్ టెస్ట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో దీన్ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అట్లనే డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. సో నేనైతే 60 అని పెట్టాను. సక్సెస్ కోడ్ 200, 81 సక్సెస్ కోడ్ వస్తే అది హెల్దీ కింద నేను చెప్పాలి. సో ఇవన్నీ సెట్టింగ్స్ అన్నీ అయిపోయాయి కదా. అడ్వాన్స్డ్ అనేది డిఫాల్ట్గా అడ్వాన్స్డ్ అనేది మీరేం టచ్ చేయాల్సిన అవసరం లేదు, బట్ ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అన్నట్టుగా నేనైతే ఇది కూడా చేశాను. సో నెక్స్ట్ రిజిస్టర్ టార్గెట్స్. ప్రెజెంట్ అయితే నాకు ఏం EC2 ఇన్స్టెన్సెస్ కూడా నేను క్రియేట్ చేయలేదు కాబట్టి మనం ఏం చేద్దాము అని అంటే ఇక్కడ ఏం ఇన్స్టెన్సెస్ మనకు చూపించట్లే. సో ఇది మనకు ఆప్షనలే. సో దీన్ని అయితే ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలని అయితే లేదు, తర్వాత కూడా మనం అయితే యాడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ రివ్యూ క్రియేట్. సో చూడండి సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ అయింది. సో మిగతా అన్ని స్టెప్స్ కూడా క్రియేట్ అయిపోయాయి. ఇప్పుడు ఒకసారి క్లోజ్ చేసి అసలు ఈ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అయిన తర్వాత మనకి ఏమొచ్చింది అనేది చూద్దాం. సో చూడండి ఇది లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అయిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది. స్టేట్ అయితే ప్రొవిజనింగ్లో ఉంది, అది మనకి యాక్టివ్ అనేది అయిన తర్వాత అప్పుడు మనకి యాక్టివ్లోకి వస్తుంది, అంటే కంప్లీట్గా ప్రొవిజన్ అయిన తర్వాత యాక్టివ్ వస్తుంది అనమాట. సో మనం చెప్పుకున్నాం కదా ఇందులో ఒక నోడ్ అనేది డిప్లాయ్ చేస్తుందని, అవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత అట్ ద సేమ్ టైం ఈ లోడ్ బ్యాలెన్సర్ ఒక DNS మ్యాపింగ్ జరుగుతుంది. ఈ లోడ్ బ్యాలెన్సర్కి మనకి IP అనేది రాదు కాబట్టి స్టాటిక్ IP అనేది, సో అక్కడ DNS మ్యాపింగ్ అనేది
జరుగుతుంది కాబట్టి కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది. సో చూద్దాం ఎంత టైం అనేది తీసుకుందాం. చూడండి, సో పైన మనకు వచ్చేటువంటి లోడ్ బ్యాలెన్సర్ URL ఏమవుతుంది అని అంటే DNS నేమ్ ఉంది కదా, ఇదే లోడ్ బ్యాలెన్సర్ URL అవుతుంది. చూడండి, ALB డెమో apelb.amazonaws.com ఇది మన లోడ్ బ్యాలెన్సర్ URL అవుతుంది. ఒకసారి ఈ లోడ్ బ్యాలెన్సర్ URLని తీసుకువెళ్ళి DNS చెక్కర్ అనేటువంటి DNS చెక్కర్ కానీ వేరేదైనా వెబ్సైట్ కానీ తీసుకుని అందులో కనుక మనం అసలు ఈ డొమైన్ కింద ఏమున్నాయి, లేకపోతే ఏం IPs కాన్ఫిగర్ చేసి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ google.com అని కొట్టినప్పుడు మనకైతే రిక్వెస్ట్ అయితే వెళ్తుంది కదా, ఆ google.com కింద ఉన్నటువంటి IP అడ్రసెస్ ఏమున్నాయి అనేది చెక్ చేయాలన్నా మనకి ఇక్కడ కొట్టినప్పుడు అయితే ఆ IPs అనేది అయితే వస్తాయి. చూడండి ఎన్ని IPs ఉన్నాయో. సో ఒక్కొక్క డిఫరెంట్ రీజియన్స్లో డిఫరెంట్ IPs అయితే ఉన్నాయి. కొన్ని రీజియన్స్లో చూస్తే మీకు 6 IPs టోటల్గా 6 IPs అయితే కనిపిస్తుంది ఓన్లీ సింగిల్ డొమైన్ కింద. సో అట్లానే ఇక్కడ ఒకటి ఉంది, లేకపోతే వేరే చోట ఒక్కొక్కటి ఉంది, ఒక్కొక్క చోట మనకి చాలా అయితే కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం మన లోడ్ బ్యాలెన్సర్ యొక్క డొమైన్ ఇక్కడ ఇచ్చి ఏ రికార్డ్ అనేది చూడాలి అని అంటే చూడండి, ఇక్కడ మొత్తం కూడా సింగిల్ రికార్డ్స్ అయితే చూపిస్తున్నాయి. అంటే ఇంకా కంప్లీట్గా మనకి ప్రొవిజన్ అవ్వలేదు కాబట్టి ఒక్కటే చూపిస్తుంది. బట్ కంప్లీట్గా ప్రొవిజన్ అయిన తర్వాత మనకి 2 IPs అనేది అయితే ఇక్కడైతే చూపిస్తుంది. ఎందుకంటే మనం 2 సబ్నెట్స్ అనేవి ఇచ్చాం కాబట్టి ఒక్కొక్క సబ్నెట్లో ఒక్కొక్క నోడ్ అనేది క్రియేట్ చేస్తుంది. ఆ 2 నోడ్స్ IPs కూడా మనకైతే ఇక్కడైతే వస్తాయి. సో అది మనం ఏ విధంగా వస్తాయి అనేది ఒకసారి చెక్ చేద్దాం, కొద్దిసేపు టైం అయితే ఇద్దాం. సో ఒక్కసారి మనం EC2 కన్సోల్కి వెళ్ళి రీఫ్రెష్ చేసి చూద్దాం. సో చూడండి, లోడ్ బ్యాలెన్సర్ అయితే యాక్టివ్లోకి వచ్చింది. అట్లనే ఇది ఏ VPCలో ఉంది, ఏ అవైలబిలిటీ జోన్స్లో ఉందని అయితే మనకైతే కంప్లీట్గా ఇక్కడైతే కనిపిస్తుంది. అట్లానే దీనికి ఏమేమి లిజనర్స్ ఉన్నాయంతా కూడా మనకి ఇక్కడైతే కనిపిస్తుంది. లిజనర్స్ ఒక లిజనరే ఉంది కాబట్టి ఆ లిజనర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. అట్లానే టార్గెట్ గ్రూప్, డిఫాల్ట్ టార్గెట్ గ్రూప్ ఏముంది అనేది కూడా కనిపిస్తుంది. సో ఎక్స్ట్రా టార్గెట్ గ్రూప్స్ అనేది మనం యాడ్ చేయాలి అని అంటే ఏ విధంగా యాడ్ చేయాలి అన్నది మనం ఏం చేద్దాం అంటే సెకండ్ వన్ అప్లికేషన్ మనకైతే టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేసాం. అప్లికేషన్ 2 టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేసేటప్పుడు మనం దానిని సెపరేట్గా ఏ విధంగా క్రియేట్ చేయాలన్న విషయాన్ని కూడా మనం అయితే అక్కడ చెక్ చేద్దాం. సో దీంట్లో ఒక్కసారి మనం DNS చెక్కర్లోకి వెళ్ళి ఒక్కసారి రీఫ్రెష్ చేసి చూద్దాం. మనకైతే 2 IPs అయితే రావాలి. బట్ డిఫాల్ట్గా అయితే మనకి ఒక IP అనేది ఇక్కడ వస్తుంది. సో చెక్ చేద్దాం. సో ఇక్కడ ఒక్కసారి సీనేమ్ ఇచ్చినా రాదు. సో చూసే సీనేమ్లు ఏం లేవు కాబట్టి ఇట్లా ఏం లేకపోతే మనకి రెడ్ మార్క్స్ అయితే వస్తాయి. సో బట్ ఏ రికార్డే కాబట్టి సో మొత్తం కూడా సింగిల్ IP అనేది వస్తుంది. బట్ మనం కొద్దిసేపు తర్వాత అయితే చెక్ చేద్దాం. సో ఇప్పుడు మనకు ఒక లోడ్ బ్యాలెన్సర్ అయితే ఉంది. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి అని అంటే బేస్డ్ ఆన్ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ ప్రకారం మనం నెక్స్ట్ చేయాల్సిన స్టెప్స్ ఏంటి, ఈ సబ్నెట్స్లో మనం ఆటో స్కేలింగ్ గ్రూప్స్ని క్రియేట్ చేయాలి అప్లికేషన్ 1కి అప్లికేషన్ 2కి. బట్ దానికంటే ముందు మనకు ఒక AMI అయితే కావాలి. సో దాని గురించి ఏం చేస్తానంటే నేను ఒక కుకీ కటర్ ఇన్స్టెన్స్ని అయితే నేను స్టార్ట్ చేస్తాను. సో కుకీ కటర్ అంటే వేరేదాన్ని ఏమనుకోవద్దు, ఇది జస్ట్ నార్మల్ ఇన్స్టెన్సే. బట్ అందులో మనం ఏం చేస్తామనంటే ఒక సాఫ్ట్వేర్ అనేది డిప్లాయ్ చేసి మన కోడ్ అనేది ఇన్స్టాల్ చేసి దాంట్లో నుంచి ఒక AMI అనేది తీసుకుంటాం. సేమ్ అమెజాన్ లైనక్సే తీసుకుంటున్నాను. సెలెక్ట్ కాన్ఫిగర్ ఇన్స్టెన్స్ డీటెయిల్స్, ఇక్కడ ఆటో స్కేలింగ్ VPC చూస్ చేసుకోండి, పబ్లిక్ సబ్నెట్ ఒకటి చూస్ చేసుకోండి, ALB సబ్నెట్స్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి. సో ఆటో SN పబ్లిక్ IP ఎనేబుల్, రిమైనింగ్ అని కూడా నార్మల్గా ఉంచేద్దాం. యాడ్ స్టోరేజ్, డిఫాల్ట్ 8 GB స్టోరేజ్ సరిపోతుంది. యాడ్ ట్యాగ్స్, నేమ్ కుకీ కటర్. బేసికలీ కుకీ కటర్ అని ఎందుకంటారు అని అంటే మనం బిస్కెట్స్ అనేవి తయారు చేసేటప్పుడు, కుకీస్ అనేవి తయారు చేసేటప్పుడు వాటిని ఒక డిజైన్లో కట్ చేయడానికి ఒక బ్లేడ్ ద్వారా దాన్ని బెండ్ చేస్తారు. సో అట్లా కట్ చేసినప్పుడు ఏమంటే అది బిస్కెట్ రూపంలో ఒక ఫామ్ అనేది వస్తుంది. సేమ్ అట్లనే ఇక్కడ కూడా మనం ఒక నార్మల్గా ఉన్నటువంటి ఒక ఇన్స్టెన్స్లో మన సాఫ్ట్వేర్స్ అనేది ఇన్స్టాల్ చేసి అది మన అప్లికేషన్ కింద వర్క్ చేసేలాగా దాన్ని కన్వర్ట్ చేస్తాం. సో అందు గురించి బేసికలీ దీన్ని కుకీ కటర్ అని అయితే కాల్ చేస్తారు. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే కుకీ కటర్ సెక్యూరిటీ గ్రూప్, అట్లానే దీన్ని ASDస్కి అటాచ్ చేసేద్దాం. ఎందుకంటే రెండు కూడా సేమ్ ఉంటాయి కాబట్టి సేమ్ చెక్ చేద్దాం. నార్మల్లీ 22 అవసరం ఉండదు, 81 మాత్రం ఎనేబుల్ చేద్దాం. 22 అనేది మనం ఓన్లీ కాన్ఫిగర్ చేయడానికి కాబట్టి. సో నెక్స్ట్ లాంచ్, ఒక కొత్త కీ పేర్ అయితే తీసుకోండి, ఆటో స్కేలింగ్. డౌన్లోడ్ కీ పేర్ పాతది ఉన్నా పర్లేదు, బట్ నేనైతే సెపరేట్గా ఒక కీ పేర్ అయితే తీసుకుంటున్నాను. సో నెక్స్ట్
లాంచ్ ఇన్స్టెన్సెస్. సో ఇన్స్టెన్స్ అయితే లాంచ్ అయింది. ఇప్పుడు ఒక్కసారి ఈ ఇన్స్టెన్స్కి మనం కనెక్ట్ అయ్యి ఇది స్టార్ట్ అయిన తర్వాత ఇందులో అయితే ఒక చిన్న సాఫ్ట్వేర్ అనేది మనం ఇన్స్టాల్ చేద్దాం. అది ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి ఏ విధంగా వర్క్ అవుతుంది అన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. సో ఇన్స్టెన్స్ ఒక ఐపీ అనేది కాపీ చేసుకుందాం, పబ్లిక్ ఐపీ. నెక్స్ట్ నేనైతే మొబైక్స్టమ్ యూజ్ చేస్తాను కదా, సో నేనైతే విండోస్ 11కి అప్గ్రేడ్ అయ్యాను. సో యూఐ అయితే చూడడానికి బాగుంది. మొబైక్స్టమ్ సెషన్ SSH ఐపీ ఇవ్వండి, అట్లానే EC2-user. నెక్స్ట్ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లో ప్రైవేట్ కీ అనేది మెన్షన్ చేయండి. దిస్ పీసీ డౌన్లోడ్స్ ఆటో స్కేలింగ్. ఓకే, సో ఇన్స్టెన్స్ అయితే కనెక్ట్ అయిపోయింది. ఒక్కసారి మనం అడ్మిన్ కమాండ్స్ అనేది ఇన్స్టాల్ చేసుకొని sudo -i మన HTTP అనేది ఇన్స్టాల్ చేద్దాం. install -y httpd. సో ఇది ఒక వెబ్ సర్వర్ కాబట్టి దీన్ని ఇన్స్టాల్ చేసుకుంటున్నాం. మీరు ఇదే యూస్ చేసుకోవచ్చు, లేదంటే ల్యాంప్ స్టాక్ వేసుకోవచ్చు, లేదంటే వేరే ఏదైనా వెబ్ సర్వర్ లేకపోతే ఇంజినిక్స్ కానీ అపాచీ సర్వర్ కానీ మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అని అంటే ఒక ఫైల్ అనేది ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఫస్ట్ ఆ ఫోల్డర్ క్రియేట్ చేయాలి అని అంటే మన రూట్ ఫోల్డర్కి వెళ్ళాలి. అది ఎక్కడ ఉంటుంది అని అంటే var/www/htmlలో ఉంటుంది డిఫాల్ట్గా. దాన్ని మనం చేంజ్ చేయొచ్చు, బట్ అయితే నేనైతే డిఫాల్ట్గానే ఉంచేస్తున్నాను. సో ఇప్పుడు ఇందులో mkdir ఒక డైరెక్టరీ క్రియేట్ చేద్దాం, app1 అని చెప్పి. సో ఇందులో ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం, vimindex.html. ఒక h1 ట్యాగ్ పెట్టి వెల్కమ్ టు అప్లికేషన్ 1 ELB path based routing is working. సో ఇది vimindex.html కాబట్టి ఇందులో మనం ఫస్ట్ app1 అంటే మనకు వచ్చిన లోడ్ బ్యాలెన్సర్ డొమైన్ నేమ్ /app1 అనుకుంటున్నప్పుడు డిఫాల్ట్గా మనకి ఈ మెసేజ్ అనేది చూపించాలి. సో ఇది మనకి అప్లికేషన్ 1కి సంబంధించి. అట్లానే నెక్స్ట్ ఏం చేద్దాం అంటే ఫస్ట్ దీన్ని AMI తీసుకున్న తర్వాత అప్పుడు నెక్స్ట్ AMI 2కి అప్లికేషన్ 1 అనేది రిమూవ్ చేసేసి అప్లికేషన్ 2ని అయితే మనం తీసుకుందాం. సో ఇప్పుడు ఏం చేస్తానంటే సర్వీస్ httpd స్టార్ట్. సో సర్వర్ అయితే ఇక్కడ ఈ విధంగా ఉంది కాబట్టి ఒక్కసారి దీన్ని కాపీ చేసుకుని ఈ ఐపీని. సో చూడండి డిఫాల్ట్గా అయితే మనకి ఆ వెబ్ పేజ్ అయితే వస్తుంది, సర్వర్ వెబ్ పేజ్. మనం /app1 అని పెట్టాం కాబట్టి అందుట్లో మనకి మన పేజ్ అయితే రావాలి. సో చూడండి వెల్కమ్ టు అప్లికేషన్ 1 ELB path based routing is working. ఓకే, సో app1 అనుకుంటున్నప్పుడు ఇది వచ్చింది. సో ఓకే, ఇదైతే వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ మనం ఏం చేయాలి అని అంటే వేరొకటి, ఇప్పుడు మనం ఏం చేసాము అని అంటే ఎక్స్ప్లిసిట్గా కూడా ఈ HTTPD అనేటువంటి దాన్ని స్టార్ట్ చేసాం. బట్ ఇది ఒకసారి సర్వర్ అనేది రీస్టార్ట్ అయినప్పుడు HTTPD అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అవ్వదు. సో దాని గురించి మనం ఏం చేయాలి అని అంటే ఆటోమేటిక్గా స్టార్ట్ అవ్వడం కోసం మనం ఒక కమాండ్ అయితే రన్ చేయాలి. సో అలా మనకి ఆటోమేటిక్గా HTTPD అనేది సర్వర్ స్టార్ట్ అయిన వెంటనే స్టార్ట్ అయిపోవాలి అని అంటే సో మనం ఏం చేయాలి అని అంటే config HTTPD on అనేటువంటి కమాండ్ అయితే ఇచ్చుకోవాలి. సో ఇది ఇచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే ఆటోమేటిక్గా సర్వర్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆటోమేటిక్గా ఈ సర్వీస్ కూడా స్టార్ట్ అయిపోతుంది. సో మనకి ఏమవుతుందంటే AMI ద్వారా కొత్త ఇన్స్టెన్స్ అనేది లాంచ్ అయినా సరే మనకి ఈ అప్లికేషన్ అనేది ఆటోమేటిక్గా రన్ అవుతుంది కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లమ్ కూడా అక్కడ ఉండదు. సో ఇప్పుడు ఏం చేద్దాం అని అంటే AMI అనేది క్రియేట్ చేద్దాం దీనికి పర్టికులర్ సర్వర్కి. సో ఒక్కసారి ఇన్స్టెన్స్ స్టేట్లోకి వెళ్తే మనకి యాక్షన్స్లోకి వెళ్తే ఇమేజ్ అండ్ టెంప్లెట్స్ అని ఉంది కదా, ఇమేజ్ అండ్ టెంప్లెట్స్లో క్రియేట్ ఇమేజ్. సో క్రియేట్ ఇమేజ్కి తీసుకుంటే మనకి ఇమేజ్ నేమ్ వచ్చేసి అప్లికేషన్ 1 అని ఇద్దాం. అట్లానే ఇమేజ్ డిస్క్రిప్షన్ సేమ్ కాపీ చేయండి. సో అట్లా నో రీబూట్ అని అంటే మనం AMI తీసుకునేటప్పుడు ఇన్స్టెన్స్ అనేది రీస్టార్ట్ అవడం రీబూట్ అవడం అయితే జరగదు, లేదంటే రీబూట్ అవుతుంది.
సో మనకి ఇప్పుడు ఇది ప్రొడక్షన్ ఇన్స్టెన్స్ కాదు కాబట్టి అయినా అవ్వకపోయిన ప్రాబ్లం ఏం లేదు, బట్ అయినా నేను ఎనేబుల్ అని అయితే సెలెక్ట్ చేశాను. సో మనకు ఉన్నటువంటి 8 GB వాల్యూమ్ కూడా ఇది ఏం చేస్తుంది అని అంటే AMI తీసుకుంటుంది, బ్యాకప్ తీస్తుంది. సో నెక్స్ట్ క్రియేట్ ఇమేజ్. సో ఒక ఇమేజ్ అయితే క్రియేట్ అవుతుంది. ఒక్కసారి అది ఎక్కడ క్రియేట్ అవుతుంది అన్నది కూడా మనం చెక్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇమేజెస్లో చూసుకుంటే మనకి ఆ ఇమేజ్ స్టేటస్ ఏముంది అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇదైతే ప్రజెంట్ పెండింగ్ స్టేట్లో ఉంది. సో కొద్దిసేపు అయితే వెయిట్ చేద్దాం. 8 GBనే కాబట్టి చాలా స్పీడ్గానే అవుతుంది, బట్ ఎక్కువ GB ఉన్నప్పుడు అయితే ఎక్కువ టైం తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. సో చూడండి, ఫస్ట్ AMI అయితే అప్లికేషన్ 1 AMI అయితే నాకైతే అవైలబుల్లోకి వచ్చింది. ఇది అవైలబుల్ వరకు వచ్చే వరకు అయితే కొద్దిసేపు వెయిట్ చేయండి. నాకైతే 1 minute 1.5 minute వరకు అయితే టైం అయితే తీసుకుంది. సో ఇప్పుడు ఏం చేద్దాము అని అంటే ఒక్కసారి మళ్ళీ మనం సర్వర్లోకి వెళ్ళి నేనేం చేస్తానంటే అప్లికేషన్ 1 ఫోల్డర్ని రిమూవ్ చేసేస్తాను. సో రిమూవ్ -rf యాప్1 అనే ఫోల్డర్ని అయితే రిమూవ్ చేస్తున్నాను. mkdir ఇప్పుడు ఏం చేస్తున్నానంటే యాప్2కి సంబంధించింది క్రియేట్ చేస్తాను. సో cd app2 vim index.html. సో మనకేమంటే యాప్1లో యాప్2కి సంబంధించిన పేజెస్ రాకూడదు, యాప్2లో యాప్1కి సంబంధించిన పేజెస్ రాకూడదు, కాబట్టి సెపరేట్ AMIs అనేది నేను తీసుకోవడం అయితే జరిగింది. సో h1 లేదంటే డిఫరెంట్ మెసేజ్, హలో ఫ్రమ్ అప్లికేషన్ 2, థ్యాంక్స్ ఫర్ టెస్టింగ్. సో ఇట్లా అయితే ఒకటి క్రియేట్ చేసాం. సో ఇప్పుడు ఏం చేద్దాము అని అంటే ఒక్కసారి యాప్1 అనేది రిఫ్రెష్ చేసి చూద్దాం. సో యాప్1లో మనకి ఈ పేజ్ అయితే లేదు కాబట్టి పేజ్ నాట్ ఫౌండ్ ఎర్రర్ అయితే వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాం అని అంటే యాప్2 అని చేంజ్ చేసి చెక్ చేద్దాం. సో హలో ఫ్రమ్ అప్లికేషన్ 2, థ్యాంక్స్ ఫర్ టెస్టింగ్. ఒక డిఫరెంట్ మెసేజ్ అయితే మనకు వచ్చింది. అంటే యాప్1 లేదు, ఓన్లీ యాప్2 ఒకటే ఉంది. సో మళ్ళీ ఒకసారి ఇన్స్టెన్స్లోకి వెళ్దాం. ఇన్స్టెన్స్లో అయితే మనకు ఆల్రెడీ ఇది ఏం చేసాము అని అంటే చెక్ కాన్ఫిగ్ httpd ఆన్ అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి మళ్ళీ మనం ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. బట్ మనం ఇంకోటి చేయాల్సింది ఏంటి అని అంటే AMIస్లోకి వెళ్ళి సెకండ్ AMI అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో కుకీ కటర్ యాక్షన్స్ ఇమేజ్ క్రియేట్ ఇమేజ్. సో దీనికి నేమ్ ఇద్దాం అప్లికేషన్ 2. నెక్స్ట్ ఇది కూడా సేమ్ 8 GB అండ్ నో రీబూట్తోనే తీసుకుంటున్నాను. క్రియేట్ ఇమేజ్ ఇది కూడా కొంత టైం అయితే తీసుకుంటుంది. సో చూడండి ఫ్రెండ్స్, సెకండ్ AMI కూడా నాకైతే క్రియేట్ అయిపోయింది. అప్లికేషన్ 1, అప్లికేషన్ 2, ఇప్పుడు నాకు 2 AMIs కూడా క్రియేట్ అయిపోయాయి. సో బేస్డ్ ఆన్ ఈ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ ప్రకారం నాకు ఈ సెటప్ అంతా క్రియేట్ అయిపోయింది. కుకీ కటర్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాం, నెక్స్ట్ AMI1 క్రియేట్ చేసాం, AMI2 కూడా అప్లికేషన్ 1, అప్లికేషన్ 2కి సంబంధించినవి మనం క్రియేట్ చేసాం. ఇంకా పెండింగ్ ఉన్నవి ఏంటి అని అంటే ఆటో స్కేలింగ్ గ్రూప్స్ అనేది మనం క్రియేట్ చేయాలి. సో దానికంటే ముందు మనం ఏం చేద్దామంటే కుకీ కటర్ ఇన్స్టెన్స్ని రిమూవ్ చేసేద్దాం. ఎందుకనంటే ఆటో స్కేలింగ్లో మనకి ఒక 3-4 ఇన్స్టెన్సెస్ లాంచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో అది మనకి బిల్లింగ్లో పడే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఏం చేద్దామంటే సేఫ్ సైడ్ దీన్ని అయితే మనం టెర్మినేట్ చేసేద్దాం. ఓకే, ఇదైతే టెర్మినేట్ అయిపోతుంది. ఈలోపు మనం ఏం చెక్ చేద్దాము అని అంటే ఇక్కడ ఆటో స్కేలింగ్ అని ఉంది కదా లెఫ్ట్ సైడ్ చూస్తే. సో ఫస్ట్ మనం లాంచ్ కాన్ఫిగరేషన్ అనేది క్రియేట్ చేయాలి. లాంచ్ కాన్ఫిగరేషన్లో మనం ఆ AMIని ఎట్లా మెన్షన్ చేయాలి, లేకపోతే అప్లికేషన్కి సంబంధించినవి ఏమేమి చేయాలి అన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకైతే ఇక్కడ ఉంటుంది. అట్లానే నెక్స్ట్ ఎంత థ్రెషోల్డ్ వచ్చిన తర్వాత స్కేలింగ్ చేయాలన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆటో స్కేలింగ్ గ్రూప్స్లో మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. లాంచ్ కాన్ఫిగరేషన్ క్రియేట్ చేసి వాటిని తీసుకువెళ్ళి ఆటో స్కేలింగ్ గ్రూప్స్లో మనం యూజ్ చేసుకుంటాం. సో చూడండి, ఇక్కడ డిఫాల్ట్గా అయితే ఏం లేవు నాకు. క్రియేట్ లాంచ్ కాన్ఫిగరేషన్, ఇక్కడ నేమ్ ఇద్దాం అప్లికేషన్ 1 లాంచ్ కాన్ఫిగ్. ఇమేజ్ చూస్ చేసుకోవాలి. ఇక్కడ అమెజాన్ మిషన్ ఇమేజ్ ఉంది కాబట్టి ఇక్కడ చూస్తే మనకి 2 మిషన్ ఇమేజెస్ అయితే మనకి చూపించాలి. సో ఫస్ట్ ప్రయారిటీ మై ఇమేజ్ అంటే మన అకౌంట్లో ఉన్న AMIs అయితే చూపిస్తుంది. అప్లికేషన్ 1 తీసుకుందాం. నెక్స్ట్ ఇన్స్టెన్స్ టైప్ అనేది ఏ ఇన్స్టెన్స్ టైప్లో మీరు చూస్ చేసుకోవాలనుకుంటున్నారు. సో అది చెక్ చేయాలి అని అంటే ఇక్కడ మనం ఏం చేద్దాము అని అంటే మనకి ఫ్రీ టైర్ ఏముంది, T2 మైక్రో ఒకటి మాత్రమే మనకి ఫ్రీ అనేది అయితే ఉంది. సో ఆ T2 మైక్రోని మాత్రమే మనం చూస్ చేసుకుందాం. చూస్
సో ఇన్స్టెన్స్ సైజ్ కూడా మనం చూస్ చేసుకున్నాం అండ్ ఏ ఏఎంఐని చేయాలి అనేది కూడా చూస్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఇదంతా కూడా ఎడిషనల్ కాన్ఫిగరేషన్ ఆప్షనల్ కాబట్టి మనకి ఏమీ కూడా అవసరం లేదు. స్టోరేజ్ వాల్యూమ్స్ ఇవన్నీ కూడా సేమ్, మిగతా అంతా కూడా డిఫాల్ట్ కాన్ఫిగరేషన్ చేయండి. ఓన్లీ సెక్యూరిటీ గ్రూప్ ఒక్కటి మాత్రమే చేంజ్ చేసుకోండి, ఎందుకంటే మనకి ఇక్కడ పోర్ట్ నెంబర్ 80తో ఇంటర్నల్గా అయితే యాక్సెస్ అవ్వాలి, ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్సర్ కనెక్ట్ అవుతున్నప్పుడు. సో అది ఒకటి మాత్రమే మనం ఎనేబుల్ చేద్దాం. సో ఆటో స్కేలింగ్ సెక్యూరిటీ గ్రూప్ 1 సెక్యూరిటీ గ్రూప్ 1 ఓకే. ఇదే మనం రెండు అప్లికేషన్స్కి కూడా ప్రొవైడ్ చేద్దాం. సో నెక్స్ట్ SSH అయితే అవసరం లేదు దీనికి. జస్ట్ ఏం చేద్దాము అని అంటే పోర్ట్ నెంబర్, సో క్రియేట్ న్యూ సెక్యూరిటీ గ్రూప్ తీసుకున్నాం కదా, పోర్ట్ నెంబర్ 80 మెన్షన్ చేద్దాం. ఓన్లీ ఇన్సైడ్ సో ఇక్కడైతే సరిగా ఎడిటింగ్ చేయడానికి అయితే ఆప్షన్ రావట్లేదు కాబట్టి మనం ఏం చేద్దాం అంటే డైరెక్ట్గా సెక్యూరిటీ గ్రూప్ కన్సోల్కి వెళ్ళి అక్కడే చేద్దాం. ఆర్ఎల్స్ సెలెక్ట్ అయిన ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ తీసుకుందాం. ఆటో స్కేలింగ్ SG అనేది ఇందాక ఒకటి తీసుకున్నాం కదా, సేమ్ దానిని మనం ఇక్కడ మెన్షన్ చేద్దాం. సో అట్లనే ఒక కీ పేర్ అనేది చూస్ చేసుకోవాలి. ఇన్స్టెన్స్ లాంచ్ అవుతున్నప్పుడు ఏ కీ పేర్ ఉండాలి అనేటువంటిది మనం ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేసుకున్నాం కదా, ఆటో స్కేలింగ్ అనేది చూస్ చేసుకోండి. అక్నాలెడ్జ్. సో అంతే, లాంచ్ కాన్ఫిగరేషన్ అయితే క్రియేట్ అయిపోతుంది. సో ఒక లాంచ్ కాన్ఫిగరేషన్ క్రియేట్ అయింది. ఇప్పుడు సెకండ్ లాంచ్ కాన్ఫిగరేషన్ ఫర్ సెకండ్ అప్లికేషన్కి అయితే క్రియేట్ చేద్దాం. అప్లికేషన్ 2 లాంచ్ కాన్ఫిగ్. నెక్స్ట్ ఏఎంఐ వచ్చేసి అప్లికేషన్ 2 చూస్ చేసుకోండి. ఇన్స్టెన్స్ టైప్ అగైన్ T2 మైక్రో, ఎందుకంటే అది మాత్రమే ఫ్రీ టైర్ ఉంది కాబట్టి. మంత్లీ 750 అవర్స్ T2 మైక్రో అనేది ఫ్రీ ఉంటుంది. అది మీరు ఎన్ని ఇన్స్టెన్సెస్ లాంచ్ చేశారని కాదు, కానీ ఆ ఇన్స్టెన్సెస్ అన్నీ కలిపి ఎన్ని అవర్స్ మీరు యూజ్ చేశారన్న దాని మీద అయితే అది డిపెండ్ అయ్యి ఉంటుంది. సో నెక్స్ట్ ఇవన్నీ కూడా ఎడిషనల్ కాన్ఫిగరేషన్ కాబట్టి ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు. ఇది సింపుల్గా కిందకు వచ్చే సెక్యూరిటీ గ్రూప్ ఒక్కటే చూస్ చేసుకుందాం. సెక్యూరిటీ గ్రూప్స్లో ఆటో స్కేలింగ్ SG. సో కీ పేర్ ఆటో స్కేలింగ్ కీ పేర్ అక్నాలెడ్జ్. సో క్రియేట్ లాంచ్ కాన్ఫిగరేషన్ అయితే క్రియేట్ అవుతుంది. సో రెండు అప్లికేషన్స్కి రెండు లాంచ్ కాన్ఫిగరేషన్స్ అయితే క్రియేట్ అయిపోయాయి. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆటో స్కేలింగ్ గ్రూప్లోకి వెళ్ళి ఆటో స్కేలింగ్ అనేది నేను ఇక్కడ క్రియేట్ చేస్తాను. సో ఇప్పుడు మీరు లాంచ్ కాన్ఫిగరేషన్ అనేది క్రియేట్ చేసిన తర్వాత మీకు ఇన్స్టెన్సెస్ అయితే లాంచ్ అవ్వవు. అక్కడ మీరు ఏం చెప్తున్నారు అని అంటే ఓన్లీ, సో ఇది ఒక కాన్ఫిగరేషన్ అనమాట. అంటే మీకు ఇన్స్టెన్స్ అనేది లాంచ్ అవుతున్నప్పుడు, ఏదైనా లోడ్ అనేది పెరిగినప్పుడు, స్కేల్ అవుట్ అవుతున్నప్పుడు ఏ కాన్ఫిగరేషన్ అనేది మీరు యూజ్ చేసుకోవాలి అన్నది ఇన్ఫర్మేషన్ ఒక్కటి మాత్రమే మనకైతే అక్కడైతే ఉంటుంది. సో ఇక్కడ ఏం చేద్దామంటే క్రియేట్ ఆటో స్కేలింగ్ గ్రూప్. ఈ ఆటో స్కేలింగ్ గ్రూప్లో మనకు కొన్ని ఏం మెన్షన్ చేయాలి, అప్లికేషన్ 1 ASG. మనం ఒక్కసారి ఆటో స్కేలింగ్ గ్రూప్ మీద క్రియేట్ అన్నటువంటిది ఇచ్చాము అని అంటే ఆటోమేటిక్గా EC2లో ఉన్నటువంటి ఇన్స్టెన్సెస్ అన్నీ కూడా మనకి ఎన్నైతే కాన్ఫిగరేషన్ మినిమం ఇన్స్టెన్సెస్ లేకపోతే డిజైర్డ్ ఇన్స్టెన్సెస్ ఉంటాయో అవి ఆటోమేటిక్గా స్పిన్ అప్ అయిపోతూ ఉంటాయి. సో నేను అక్కడ అవి చూపించడానికి ఒకసారి డాష్ బోర్డ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఫస్ట్ ఇన్స్టెన్సెస్లోకి వెళ్తాను. ఇన్స్టెన్సెస్ ట్యాబ్ కూడా ఒకసారి ఓపెన్ చేసి పెట్టుకుందాం. సో ప్రెసెంట్ అయితే నో ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. EC2లోకి వెళ్తున్నాను. అప్లికేషన్ 1 ASG లాంచ్ టెంప్లేట్. ఇక్కడ మనం ఇందాక లాంచ్ కాన్ఫిగరేషన్ టెంప్లేట్లో క్రియేట్ చేసినటువంటి ఆ టెంప్లేట్ని మనం చూస్ చేసుకోవాలి. సో స్విచ్ టు లాంచ్ కాన్ఫిగరేషన్. సో లాంచ్ కాన్ఫిగరేషన్లో మనకైతే సో ఇక్కడ చూడండి, ఇక్కడ స్విచ్ టు లాంచ్ టెంప్లేట్ ఆర్ లాంచ్ కాన్ఫిగరేషన్ అని ఉంది. సో మనం తీసుకోవాల్సింది ఏంటి అని అంటే లాంచ్ కాన్ఫిగరేషన్ అయితే తీసుకోవాలి. సో డిఫాల్ట్గా అయితే లాంచ్ టెంప్లేట్ వస్తుంది, స్విచ్ టు లాంచ్ కాన్ఫిగరేషన్. సో నెక్స్ట్ లాంచ్ కాన్ఫిగరేషన్లో అప్లికేషన్ 1 లాంచ్ కాన్ఫిగరేషన్. సో డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ వచ్చినాయి కాబట్టి ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని నెక్స్ట్ ఏ VPCలో ఏ సబ్నెట్లో లాంచ్ చేయాలనుకుంటున్నారు. సో ఆటో స్కేలింగ్ అనే VPCలో అప్లికేషన్ 1 కూడా సంబంధించి సపరేట్గా ఒక సబ్నెట్ అయితే క్రియేట్ చేసాం కదా, అప్లికేషన్ 1 సబ్నెట్ ఇది. అట్లానే మనం మల్టీ సబ్నెట్స్ లాంచ్ చేసుకున్నప్పుడు రెండు సబ్నెట్స్లో కూడా ఇన్స్టెన్సెస్ అనేది లాంచ్ చేయడం అయితే జరుగుతుంది. ప్రెసెంట్ అయితే మనం ఒక సబ్నెట్ అయితే చూస్ చేసుకుంటున్నాం. సో నెక్స్ట్ సో చూడండి, ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్, ఏ లోడ్ బ్యాలెన్సర్కి ఈ ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేది మీరు అటాచ్ చేయాలనుకుంటున్నారు అన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ తీసుకుంటుంది. బట్ ఇది కంప్లీట్గా ఆప్షనల్. సో తర్వాత అయినా మీరు ఇది యాడ్ చేసుకోవచ్చు. బట్ ఆల్రెడీ మనం ఒక లోడ్ బ్యాలెన్సర్ అయితే క్రియేట్ చేసాం కాబట్టి ఆ లోడ్ బ్యాలెన్సర్కి ఒకవేళ మీకు ఆల్రెడీ లోడ్ బ్యాలెన్సర్ ఉంటే అటాచ్ టు ఎగ్జిస్టింగ్ లోడ్ బ్యాలెన్సర్, లేదంటే అటాచ్ టు న్యూ లోడ్ బ్యాలెన్సర్ అంటే కొత్త లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేస్తుంది. సో ప్రెసెంట్ మనం అటాచ్ టు ఎగ్జిస్టింగ్ లోడ్ బ్యాలెన్సర్ తీసుకుందాం.
సో అటాచ్ టు ఎగ్జిస్టింగ్ లోడ్ బ్యాలెన్సర్, చూస్ ఫ్రమ్ ద లోడ్ బ్యాలెన్సర్ టార్గెట్ గ్రూప్స్ ఆర్ చూస్ ఫ్రమ్ క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్. సో చూస్ ఫ్రమ్ టార్గెట్ గ్రూప్స్ని చూస్ చేసుకుంటున్నాను. టార్గెట్ గ్రూప్లో వచ్చేసి అప్లికేషన్ 1 టార్గెట్ గ్రూప్ ఉంది. ఈ అప్లికేషన్ ఈ ఆటో స్కేలింగ్ గ్రూప్లో లాంచ్ అయినటువంటి ఏ ఇన్స్టెన్స్ అయినా సరే ఈ టార్గెట్ గ్రూప్లోనే లాంచ్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ టార్గెట్ గ్రూప్లో ఈ ఆటో స్కేలింగ్ క్రియేట్ చేస్తున్నాను కాబట్టి ఈ ఆటో స్కేలింగ్ గ్రూప్ అంతా కూడా నేను ఆల్రెడీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏఎల్బి టార్గెట్ గ్రూప్కి అటాచ్ చేశాను కాబట్టి ఇందులో ఏ ఇన్స్టెన్స్ అనేది లాంచ్ అయినా సరే ఆటోమేటిక్గా ఆ ఇన్స్టెన్స్ అనేది ఈ రూట్ కిందకి అటాచ్ అయిపోతుంది. సో కాబట్టి అందులో ఒక ఇన్స్టెన్స్ ఉన్న రిక్వెస్ట్ అనేది వెళ్తుంది, 10 ఇన్స్టెన్స్లు ఉన్న అందులోకి రిక్వెస్ట్ అనేది వెళ్తుంది. సో ఈ ఏఎల్బి ఏం చేస్తుంది అంటే ఆ 10 రిక్వెస్ట్ని కూడా 10 సర్వర్స్ ఉన్నప్పుడు ఒక్కొక్క సర్వర్కి ఒక్కొక్క రిక్వెస్ట్ అనేది ఫార్వర్డ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ C2, సో ఇక్కడ హెల్త్ చెక్స్ అనేది మనం ఈఎల్బి హెల్త్ చెక్ పెట్టుకోవచ్చు. ఈఎల్బి హెల్త్ చెక్ అని అంటే ఈఎల్బినే హెల్త్ చెక్ చేసి అన్హెల్దీ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే రిమూవ్ చేసేస్తుంది. సో ఇక్కడ గ్రేస్ పీరియడ్ అనేది ఉంది కదా, గ్రేస్ పీరియడ్ ఏం చేస్తుంది అని అంటే ఒకవేళ మన ఇన్స్టెన్స్ కనుక లోడ్ అనేది పెరిగినప్పుడు అది ఎంతవరకు చెక్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 70% CPU యూటిలైజేషన్ దాటిపోయింది అని అంటే ఎన్ని సెకండ్స్ వరకు కూడా ఇది వెయిట్ చేయాలి, అంటే ఎన్ని సెకండ్స్ వరకు వెయిట్ చేసి కొత్త ఇన్స్టెన్స్ అనేది లాంచ్ చేయాలి అనేటువంటిదే మనకి ఇక్కడ గ్రేస్ పీరియడ్ అని చెప్పుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్స్టెన్స్ అనేది 70% CPU యూటిలైజేషన్ అనేది దాటిపోతే ఒక 300 సెకండ్స్ వరకు అది వెయిట్ చేస్తారు. ఒకవేళ 300 సర్వర్స్లో కనుక మళ్ళీ CPU యూటిలైజేషన్ తగ్గిపోతే అక్కడ కొత్త ఇన్స్టెన్స్ అనేది లాంచ్ చేయదు. సో అది 300 పైనే ఉన్నప్పుడు మాత్రమే 300 సెకండ్స్ వరకు కూడా అది 70% అండ్ అబవ్ ఉన్నప్పుడు మాత్రమే కొత్త ఇన్స్టెన్స్ అనేది లాంచ్ చేస్తుంది. అట్లనే ఒక ఇన్స్టెన్స్ అనేది రిమూవ్ చేసేయాలన్న ఆటో స్కేలింగ్ గ్రూప్ నుంచి అది అంత టైం పాటు ఆ 70% కంటే తక్కువ యూటిలైజేషన్లో 300 సెకండ్స్ పాటు ఉన్నప్పుడు మాత్రమే ఒక ఇన్స్టెన్స్ని రిమూవ్ చేయడం అయితే జరుగుతుంది. సో అది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ ఎడిషనల్ సెట్టింగ్స్, సో ఇవేమీ అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీకు గ్రూప్ సైజ్ అనేది కనిపిస్తుంది. సో గ్రూప్ సైజ్ అంటే డిజైర్డ్ కెపాసిటీ, మినిమం కెపాసిటీ, మాక్సిమం కెపాసిటీ. డిజైర్డ్ కెపాసిటీ అంటే మీకు ఇమీడియట్గా ఆటో స్కేలింగ్ గ్రూప్ లాంచ్ అయిన వెంటనే ఎన్ని క్రియేట్ కావాలి అని అంటే నేనేం చేస్తానంటే 2 క్రియేట్ అవ్వాలి అని చెప్తాను. అంటే మినిమం 1 ఉంటే సరిపోతుంది. మినిమం 1 అంటే ఎప్పుడైతే లోడ్ అనేది పెరిగిపోయి మళ్ళీ తగ్గిపోతుందో ఆ తగ్గిపోయినప్పుడు 1 వరకు తగ్గుకుంటూ వచ్చేసి ఆ 1 దగ్గర ఆగిపోతుంది అనమాట. సో అందు గురించి మనకి అక్కడ మినిమం కెపాసిటీ అనేది ఉంటుంది. అట్లానే మ్యాక్సిమం కెపాసిటీ అంటే ఈ ఆటో స్కేలింగ్ జరుగుతున్నప్పుడు ఎన్ని ఇన్స్టెన్సెస్ వరకు మ్యాక్సిమం పెంచుకోవచ్చు. నేనేం ఇచ్చానంటే మ్యాక్సిమం కెపాసిటీ 5 ఇన్స్టెన్సెస్ ఇచ్చాను. ఇప్పుడు డిజైర్డ్ కెపాసిటీలో నేనేం చేశాను అని అంటే ఓన్లీ అంటే ఇమీడియట్గా ఈ ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేది క్రియేట్ చేసిన వెంటనే 2 ఇన్స్టెన్స్ని లాంచ్ చేయమని చెప్తున్నాను. అట్లనే మినిమం కెపాసిటీ 1, మ్యాక్సిమం కెపాసిటీ 5. సో అట్లా ఇన్ఫర్మేషన్ అయితే నేను ప్రొవైడ్ చేశాను. స్కేలింగ్ పాలసీస్ చూసుకుంటే మనకి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో మనమైతే ఫస్ట్ ఇది చూస్ చేసుకుందాం. ఇక్కడైతే నన్ అనేది కాకుండా, నన్ అంటే ఆల్రెడీ మీకు పాలసీస్ ఉన్నప్పుడు అదైతే యూజ్ అవుతుంది. మనకి ఇక్కడ ఏమీ లేదు కాబట్టి టార్గెట్ ట్రాకింగ్ స్కేలింగ్ పాలసీ అనేది అయితే పెట్టుకుందాం. సో టార్గెట్ ట్రాకింగ్ స్కేలింగ్ పాలసీ అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే మన EC2 ఇన్స్టెన్సెస్ సంబంధించి బేస్డ్ ఆన్ లోడ్ని బట్టి ఇక్కడ చూడండి మెట్రిక్ అనేది ఉంది కదా, ఇక్కడ యావరేజ్ CPU యూటిలైజేషన్. యావరేజ్ అంటే మీకు సంబంధించినటువంటి ఈ సబ్నెట్లో ఈ ఆటో స్కేలింగ్ గ్రూప్ కింద ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇన్స్టెన్సెస్ ఉంటాయి. 5 ఇన్స్టెన్సెస్ CPU యూటిలైజేషన్ కూడా మొత్తం యావరేజ్ తీసుకుని ఆ యావరేజ్ అంతా కూడా మనకి 70% అనేది దాటినప్పుడు ఆటోమేటిక్గా ఇన్స్టెన్స్ అనేది అయితే లాంచ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో అందు గురించి ఇది. బట్ మనకి ఇక్కడ ఓన్లీ ఇప్పుడు టెస్టింగ్ కోసం చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ అయితే 70 అని ఇద్దాం, ఎందుకంటే డిఫాల్ట్గా ఎట్లా వర్క్ అవుతుంది అనేసి చూద్దాం. సో మనం ఆ CPU యూటిలైజేషన్ అనేది 70% తీసుకెళ్ళినప్పుడే స్కేల్ అవుట్ అవుతుంది. సో అది ఈలోపే మనకి స్కేల్ అవుట్ అవ్వాలి అని అంటే దాన్ని మనం టెస్ట్ చేయడానికి ఏ విధంగా చేయాలనేది తర్వాత ఒకసారి మనం ఈ ఆటో స్కేలింగ్ గ్రూప్ని ఎడిట్ చేసి అయితే చూద్దాం. సో డిజేబుల్ స్కేలింగ్ టు క్రియేట్ ఓన్లీ స్కేల్ అవుట్ పాలసీ. సో డిజేబుల్ స్కేల్ అవుట్ అంటే స్కేలింగ్ అంటే మనకి ఇన్స్టెన్స్ పెరగడమే ఉంటుంది తప్ప ఇన్స్టెన్సెస్ లోడ్ తగ్గినప్పుడు తగ్గిపోవడం ఉండదు. దీనివల్ల ఏంటంటే కాస్ట్ పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి మనకి ఇదైతే టచ్ చేయొద్దు. సో అట్లాగే ఇన్స్టెన్సెస్ని 300 సెకండ్స్ వార్మప్ బిఫోర్ ఇంక్లూడింగ్ మెట్రిక్. సో అంటే ఒక కొత్త ఇన్స్టెన్స్ యాడ్ అయిన తర్వాత 300 సెకండ్స్ వరకు కూడా అది వెయిట్ చేస్తుంది. మనం ఇక్కడ మెన్షన్ చేయాలి ఎన్ని సెకండ్స్ అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా అప్లికేషన్ బూటప్ టైం అంతా కూడా ఒక 10 మినిట్స్ తీసుకుంటుంది అనుకోండి. 600 సెకండ్స్
నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఎందుకంటే 600 సెకండ్స్ వరకు కూడా నా సర్వర్ అప్ అవ్వదు అక్కడ. సో అప్ అవునప్పుడు ఏమవుతుంది అని అంటే, ఒకవేళ నేను అక్కడ 5 మినిట్స్ ఇచ్చాను అని అంటే 10 మినిట్స్ కావాల్సినటువంటి సర్వర్కి ఈ ఆటో స్కేలింగ్ గ్రూప్ అది కూడా అన్హెల్దీ కింద కన్సిడర్ చేసి కొత్త ఇన్స్టెన్స్ లాంచ్ చేసేస్తుంది 10 మినిట్స్ వెయిట్ చేయకుండా. సో ఆ మినిమం వెయిటింగ్ పీరియడ్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఇప్పుడైతే 300 సెకండ్స్ ఇచ్చాను, ఎందుకంటే మనం లాంచ్ చేసిన జస్ట్ ఒక సింగిల్ పేజ్ కాబట్టి అదంత టైం అయితే తీసుకోదు. సో ఇది ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఆప్షనల్ కాబట్టి వదిలేయండి. నెక్స్ట్, సో ఇట్లా నోటిఫికేషన్ పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే మనకి స్కేల్ అవుట్ టు స్కేల్ ఇన్ అయినప్పుడల్లా మనకి ఒక ఈమెయిల్ కానీ ఎస్ఎంఎస్ కానీ రావాలన్నప్పుడు మనకి ఇక్కడ నోటిఫికేషన్స్ యాడ్ చేసుకోవచ్చు ప్రెజెంట్ అయితే. సో నెక్స్ట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్, ట్యాగ్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు, నేనైతే యాడ్ చేయట్లేదు. నెక్స్ట్, సో రివ్యూ ఒకసారి మొత్తం అంతా కూడా చెక్ చేసుకుని క్రియేట్ చేసేయండి, క్రియేట్ ఆటో స్కేలింగ్ గ్రూప్. సో ఒక్కసారి మీరు ఇక్కడ క్రియేట్ అనేవిగానే మనం డిజైర్డ్ ఇన్స్టెన్సెస్ అనేవి ఎన్నైతే ఇచ్చామో అన్ని ఇన్స్టెన్సెస్ కూడా మనకి ఆటోమేటిక్గా EC2 కన్సోల్లోనైతే కనిపిస్తాయి. సో ఆటో స్కేలింగ్ గ్రూప్ అయితే క్రియేట్ అయింది. ఒక్కసారి దీనికి ఇక్కడ ట్యాగ్స్ కూడా మనం యాడ్ చేద్దాం. ఎందుకంటే ట్యాగ్స్ అనేది మనం యాడ్ చేసినప్పుడు అవే మనకి ఇన్స్టెన్స్ నేమ్స్కి అయితే రావడం అయితే జరుగుతుంది. సో నేమ్ అప్లికేషన్ 1. సో ఇవి అప్లికేషన్ 1కి సంబంధించినవి కాబట్టి సో చూడండి, ఇప్పుడైతే అప్డేటింగ్ కెపాసిటీ స్టేజ్లోనైతే ఉంది. సో మినిమం 1, డిజైర్డ్ 2, మ్యాక్సిమం 5 ఉంది. సో ఇప్పుడు చూద్దాం అసలు ఇందులో ఎన్ని ఇన్స్టెన్సెస్ లాంచ్ అవుతున్నాయి అనేది మనకి ఇక్కడ కూడా కనిపిస్తుంది. సో మనం క్రియేట్ చేసిన అంత ఇన్ఫర్మేషన్ కూడా మనకైతే ఇక్కడ డిఫాల్ట్గా అయితే ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. సో ఒక్కసారి ఇన్స్టెన్స్ మేనేజ్మెంట్లో కనుక మనకి వెళ్తే, సో చూడండి ఆల్రెడీ కూడా నాకు ఇక్కడ 2 ఇన్స్టెన్సెస్ కనిపిస్తున్నాయి. ఈ 2 ఇన్స్టెన్సెస్ కూడా పెండింగ్లో ఉన్నాయి. సో ఇవి పెండింగ్లో ఉన్నాయి కాబట్టి సో హెల్దీ స్టేటస్ హెల్దీగానే ఉన్నాయి. హెల్దీ అని ఎందుకు వచ్చినాయి అని అంటే, ఇక్కడ హెల్దీ స్టేటస్ ఉంది కదా, మనం ఇందాక టార్గెట్ గ్రూప్లో క్రియేట్ చేసినప్పుడు అక్కడ హెల్త్ చెక్ అనేది ఏ పాత్ మీద చేయాలని చెప్పాం. సో అందు గురించే మనకి అందులో హెల్త్ చెక్ చేసినప్పుడు హెల్దీ అని వచ్చింది కాబట్టి ఓన్లీ హెల్దీ అని అయితే స్టేటస్ క్రియేట్ అవుతుంది. సో లైఫ్ సైకిల్ చూస్తే ఇన్ సర్వీస్ ఇదైతే వర్క్ అవుతుంది. ఒక్కసారి EC2లోకి వెళ్దాం. EC2లో కూడా ఒకసారి రీఫ్రెష్ చేసి చూద్దాం. సేమ్ సర్వర్స్ అయితే మనకు కనపడాలి. చూడండి అప్లికేషన్ 1 అయితే వచ్చేసింది. ఈ 2 సర్వర్స్ కూడా రన్నింగ్లో ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేద్దాం అని అంటే, ఒక్కసారి EC2లోకి వెళ్ళి లోడ్ బ్యాలెన్సర్లోకి వెళ్దాం. లోడ్ బ్యాలెన్సర్లోకి వెళ్ళి అక్కడ మనకి టార్గెట్ ఆ పర్టికులర్ లోడ్ బ్యాలెన్సర్ DNS నేమ్ అనేది తీసుకుని /app1 అని కొట్టినప్పుడు మనకి అప్లికేషన్ అయితే అక్కడ రావాలి. సో అది చూద్దాం ఏ విధంగా వస్తుందో. చూడండి ఇక్కడ ఆటో స్కేలింగ్ గ్రూప్ ప్రకారం మనం అంతా కూడా సెటప్ చేసాం. ఈ ఓన్లీ app1 ఆటో స్కేలింగ్ గ్రూప్ మాత్రమే మనం క్రియేట్ చేసాం. /app2 అనేది మనం ఇప్పుడు మళ్ళీ క్రియేట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే ఈ app1 అనేది ఏ విధంగా యాక్సెస్ అవుతుంది అనేది అయితే మనం చెక్ చేద్దాం. సో ఇది మనకు ఉన్నటువంటి లోడ్ బ్యాలెన్సర్. సో లోడ్ బ్యాలెన్స్ ఒక్కసారి DNS నేమ్ తీసుకుందాం. DNS నేమ్ తీసుకుని డిఫాల్ట్గా అయితే మనకి అక్కడ ఓన్లీ సర్వర్ పేజ్ వస్తుంది. సర్వర్ పేజ్ ఇందాక మనకి ఓన్లీ HTTPD ఇన్స్టాల్ చేసిన నేమ్ అయితే ఉంది కదా, పవర్డ్ బై అపాచీ. ఇది అపాచీ డిఫాల్ట్ పేజ్ కింద అయితే మనకి రావడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం అనంటే /app1 అని చెప్పేసి కొట్టినప్పుడు మనకి ఫ్రమ్ అప్లికేషన్ 1 నుంచి అయితే డేటా రావాలి. చూడండి ఇక్కడ కంప్లీట్గా URL చూస్తే మీకు అప్లికేషన్ 1 నుంచి అయితే కనిపిస్తుంది. వెల్కమ్ టు అప్లికేషన్ 1 ELB పాత్ బేస్డ్ రౌటింగ్ ఈజ్ వర్కింగ్. ఇది ఎట్లా వర్కౌట్ అవుతుంది అని అంటే, బేస్డ్ ఆన్ ఇక్కడ మనం ప్రొవైడ్ చేసినటువంటి డీటెయిల్స్ని బట్టి. ఇప్పుడు చూడండి ఇక్కడ లిజనర్స్లో చూస్తే మీకేం కనిపిస్తుంది, ఈ రూల్స్లోకి వెళ్దాం. రూల్స్లోకి మనం ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దాం అంటే టార్గెట్ గ్రూప్. ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి సెకండ్ ఆటో స్కేలింగ్ గ్రూప్కి సంబంధించి ఈ టార్గెట్ గ్రూప్ అనేది క్రియేట్ చేద్దాం. ఇది క్రియేట్ చేసిన తర్వాత ఒకసారి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దాం. టార్గెట్ గ్రూప్స్, ఒక టార్గెట్ గ్రూప్ ఉంది కదా ఆల్రెడీ అప్లికేషన్ 1కి సంబంధించి. ఇప్పుడు అప్లికేషన్ 2కి సంబంధించినటువంటి టార్గెట్ గ్రూప్ అయితే క్రియేట్ చేద్దాం. సో సెకండ్ టార్గెట్ గ్రూప్, ఇక్కడ టార్గెట్ ఏంటో చూసుకోవాలి, ఇన్స్టెన్సెస్ ఆర్ IP అడ్రస్ ఆర్ లాంబ్డా ఫంక్షన్. app2TG, దీనికి కూడా ప్రోటోకాల్ 80 మీద చెక్ చేయమని చెప్తున్నాను. అట్లనే VPC చూస్ చేసుకోండి. HTTP1, అట్లనే హెల్త్ చెక్స్, దీనికి ఏంటి హెల్త్ చెక్ app2/index.html. ఈ హెల్త్ చెక్ కనుక రాంగ్ అయితే, ఈ పాత్ కనుక లేకపోతే మీ ఇన్స్టెన్స్ అనేది అన్హెల్దీ కింద అక్కడైతే చూపిస్తుంది. సో నెక్స్ట్ అడ్వాన్స్డ్ హెల్త్ చెకింగ్స్ అన్నిటిలో డిఫాల్టే ఉంచేసేయండి, ఇది చేంజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో నెక్స్ట్
ఒక సెక్యూరిటీ గ్రూప్ చూస్ చేసుకోండి. సో ఇవి రన్ అవుతున్న ఇన్స్టెన్సెస్ కాబట్టి వీటిని చూస్ చేసుకోమని అయితే అడుగుతుంది, టార్గెట్స్ రిజిస్టర్ చేసుకోమని. బట్ అయితే మనం ఏం టార్గెట్స్ కూడా ఇప్పుడైతే రిజిస్టర్ చేయొద్దు. జస్ట్ క్రియేట్ టార్గెట్ అనేసి క్లిక్ చేద్దాం. ఇది ఎక్కడ మనం మెన్షన్ చేయాలి అని అంటే ఆటో స్కేలింగ్ గ్రూప్ క్రియేట్ చేసేటప్పుడు అక్కడ మనం మెన్షన్ చేయాలి. సో ఈ విధంగా మనం ఈ టార్గెట్ గ్రూప్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అట్లా నెక్స్ట్ ఈ టార్గెట్ గ్రూప్ని తీసుకువెళ్ళి ఇక్కడ చూస్తే లోడ్ బ్యాలెన్సర్లో ఏఎల్బి ఫస్ట్ దానికి ఏమో అప్లికేషన్ 1 టీజీకి ఏఎల్బి డెమో అని చూపిస్తుంది, సెకండ్ దానికి ఏం చూపిస్తుంది, ఎందుకంటే మనం ఓన్లీ టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేసాం బట్ టార్గెట్ గ్రూప్ని తీసుకువెళ్ళి ఒక లోడ్ బ్యాలెన్సర్ కింద అయితే అటాచ్ చేయలేదు. సో దాన్ని ఈ విధంగా అటాచ్ చేయాలని చెక్ చేద్దాం. ఇప్పుడైతే మనం సెకండ్ లిజనర్ తీసుకోక్కర్లేదు, ఈ లిజనర్లోనే వ్యూ ఆర్ ఎడిట్ రూల్స్ ఉంది కదా, వ్యూ ఆర్ ఎడిట్ రూల్స్లోకి వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ ఇట్లా అయితే కనిపిస్తుంది. డిఫాల్ట్గా వచ్చే ప్రతి రిక్వెస్ట్ కూడా మనకి అప్లికేషన్ 1కి అయితే వెళ్ళిపోతుంది, అప్లికేషన్ 1కి వెళ్ళిపోతుంది. అట్లానే ఇప్పుడు మనం కస్టమ్ రూల్స్ మెన్షన్ చేద్దాం. కస్టమ్ రూల్స్ మెన్షన్ చేయడానికి ప్లస్ అనేది క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇన్సర్ట్ రూల్, యాడ్ కండిషన్. కండిషన్ అంటే ఇప్పుడు చూడండి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఏ లెవెల్లో వర్క్ చేస్తుంది, అప్లికేషన్ లేయర్ లెవెల్లో వర్క్ చేస్తుంది. సో అప్లికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడే క్యాప్చర్ అవుతాయి. హోస్ట్ హెడర్, పాత్ హెడర్. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి, ఇప్పుడు /app1 అని ఇస్తే ఫస్ట్ దీనికి వెళ్ళాలి, /app2 అని ఇస్తే సెకండ్ దానికి వెళ్ళాలి. సో ఇక్కడ ఏం చేద్దామంటే రూల్స్లో పాత్ని తీసుకుందాం. పాత్లో /app1 అని ఉన్నప్పుడు /app1 అని ఉన్నప్పుడు ఏం చేయొద్దు, app1/tar ఉన్నప్పుడు లేదంటే app1 అని ఉన్నప్పుడు సో డిఫాల్ట్గా యాడ్ యాక్షన్ ఏం చేయాలి అని అంటే ఫార్వర్డ్ టు ఉన్నటువంటి app1 సెక్యూరిటీ టార్గెట్ గ్రూప్కి ఫార్వర్డ్ చేయాలి. అదే మళ్ళీ ఇంకొక రూల్ అనేది యాడ్ చేద్దాం, వేరొక కండిషన్ అయితే యాడ్ చేద్దాం. సో దాని గురించి ఇంకొక రూల్ అయితే తీసుకోవాలి మనం. ఒక్కసారి దీన్ని సేవ్ చేసి మళ్ళీ ఇన్సర్ట్ రూల్, ఇన్సర్ట్ రూల్లో యాడ్ కండిషన్, మళ్ళీ పాత్ తీసుకోండి. పాత్లో వచ్చేసి /app2 అని ఉంటే నెక్స్ట్ టార్గెట్ గ్రూప్ ఫార్వర్డ్ టు సెకండ్ టార్గెట్ గ్రూప్, app2 టార్గెట్ గ్రూప్. app2 టార్గెట్ గ్రూప్లో ఏమి ఉండబోతున్నాయి అని అంటే మనం ఇప్పుడు సెకండ్ ఆటో స్కేలింగ్ గ్రూప్ క్రియేట్ చేస్తాం కదా, ఆ ఇన్స్టెన్సెస్ అన్నీ కూడా మనకి వస్తాయి. ఇప్పుడు చూడండి నాకు app2లో ఏ ఇన్స్టెన్సెస్ లేవు కాబట్టి కానీ నేను ఏం చేశాను అని అంటే app2కి వెళ్ళినప్పుడు app2 టార్గెట్ గ్రూప్కి ఫార్వర్డ్ చేయమన్నా. ఇప్పుడు app2 టార్గెట్ ఇప్పుడు దీన్ని రిఫ్రెష్ చేస్తే నాకైతే వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే app1 అనేది నాకు ఆల్రెడీ టార్గెట్ గ్రూప్లో ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. బట్ app2లో నాకు ఇన్స్టెన్సెస్ ఏమీ లేవు. ఇన్స్టెన్సెస్ ఏమి లేవు కాబట్టి నాకు అక్కడ ఏమొస్తుంది అని అంటే నాట్ ఫౌండ్ అని అయితే వస్తుంది. సో నార్మల్గా అయితే ఎర్రర్ రావాలి, బట్ ఇక్కడ సేమ్ సర్వర్ కాబట్టి అందులో పాత్ అనేది లేదు కాబట్టి పాత్ లేదని చెప్పేసి మనకైతే ఎర్రర్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అని అంటే సో app2 అనేది డిఫాల్ట్గా వెళ్ళిపోయింది. సో జస్ట్ app2 అని అయితే క్లిక్ చేద్దాం. సో చూడండి 503 టెంపరరీ సర్వీస్ ఈజ్ అన్అవైలబుల్. ఎందుకని అవైలబుల్గా లేదు అని అంటే మనం లాంచ్ చేసినటువంటి సెకండ్ టార్గెట్ గ్రూప్లో ఇంకా మనం ఇన్స్టెన్సెస్ లాంచ్ చేయలే, అందుగురించే మనకి ఏమొస్తుంది అని అంటే అక్కడ సర్వీస్ అనేది అన్అవైలబుల్గా ఉంది. సో అందులో ఇప్పుడు ఏం చేద్దాం అని అంటే మనం ఆటో స్కేలింగ్ గ్రూప్కి వెళ్ళి సెకండ్ లాంచ్ కాన్ఫిగరేషన్ క్రియేట్ చేద్దాం. ఆల్రెడీ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఆటో స్కేలింగ్ గ్రూప్ క్రియేట్ చేసేద్దాం. ఆటో స్కేలింగ్ గ్రూప్లో క్రియేట్ ఆటో స్కేలింగ్ గ్రూప్ app2 ASG. నార్మల్లీ ఒకటి చేస్తే సరిపోతుంది, బట్ సెకండ్ టైం కూడా మీకు కూడా ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది కాబట్టి సో మీరు కూడా సెకండ్ టైం చేయడానికి ట్రై చేయండి. అప్లికేషన్ 2 టార్గెట్ గ్రూప్, నెక్స్ట్ VPC ఆటో స్కేలింగ్ గ్రూప్, సబ్నెట్ వచ్చేసి సెకండ్ అప్లికేషన్ app2 సబ్నెట్. సో ఏది చూస్ చేసుకున్నా వర్కౌట్ అవుతుంది, బట్ మనం అయితే బేస్డ్ ఆన్ ఆర్కిటెక్చర్ని బట్టి అట్లా డివైడ్ చేసుకున్నాం కాబట్టి సో ఆర్కిటెక్చర్ ప్రకారమే ఫాలో అవుదాం. EC2 లోడ్ బ్యాలెన్సర్ ఉంది కాబట్టి అటాచ్ టు ఎగ్జిస్టింగ్ లోడ్ బ్యాలెన్సర్, టార్గెట్ గ్రూప్ని చూస్ చేసుకోండి, app2 టార్గెట్ గ్రూప్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇందులో లాంచ్ అయ్యే ఇన్స్టెన్సెస్ అన్నీ కూడా app2 టార్గెట్ గ్రూప్లోకి అయితే వెళ్తాయి. సో నెక్స్ట్ ELB హెల్త్ చెక్స్ 300 సెకండ్స్. నెక్స్ట్ డిజైర్డ్ కెపాసిటీ దీనికి 3 పెడుతున్నాను, డిజైర్డ్ కెపాసిటీ మినిమం వచ్చేసి 1, అట్లానే మ్యాక్సిమం వచ్చేసి 5. సో నెక్స్ట్ టార్గెట్ ట్రాకింగ్ స్కేలింగ్ పాలసీ. సో నెక్స్ట్ యావరేజ్ CPU యూటిలైజేషన్ తీసుకుని ఇంకా ఏమేమి ఉన్నాయి, నెట్వర్క్ ఇన్ నెట్వర్క్ అవుట్, అట్లానే లోడ్ బ్యాలెన్సర్ రిక్వెస్ట్ కౌంట్ పర్ టార్గెట్. బేస్డ్ ఆన్ ఎన్ని రిక్వెస్ట్ వెళ్తున్నాయి మన టార్గెట్ కానీ దాన్ని బేస్ చేసుకుని పెట్టచ్చు, బట్ అయితే యావరేజ్ CPU యూటిలైజేషన్ తీసుకుందాం. యావరేజ్ CPU యూటిలైజేషన్ దీనికి కూడా ఏం పెడతానంటే ఒక 70 అని అయితే పెడతాను. సో తర్వాత చేంజ్ చేద్దాం. నెక్స్ట్
వార్మప్ పీరియడ్ వచ్చి 300 seconds. సో నెక్స్ట్ నోటిఫికేషన్స్ ఏం అవసరం లేదు, ట్యాగ్స్ అయితే యాడ్ చేద్దాం. నేమ్ అప్లికేషన్ 2. నెక్స్ట్ సో రివ్యూ చేసుకోండి ఒకసారి. క్రియేట్ ఆటో స్కేలింగ్ గ్రూప్. సో ఈ ఆటో స్కేలింగ్ గ్రూప్ క్రియేట్ అవుతుంది కాబట్టి అప్లికేషన్ 2 AST. సో ఆటోమేటిక్గా మనకి EC2 కన్సోల్లో ఏం కనపడాలి అని అంటే ఇంకొక 3 ఇన్స్టెన్సెస్ అనేవి యాడ్ అయ్యి మొత్తం 2+3 కదా డిజైర్డ్ ఇన్స్టెన్సెస్, అన్ని ఇన్స్టెన్సెస్ మనకు కనపడతాయి. సో ఒక్కసారి అక్కడికి వెళ్ళి మనం ఏం చెక్ చేద్దాము అని అంటే EC2 కన్సోల్కి వెళ్దాం, ఇన్స్టెన్సెస్. సో ఇక్కడ చూడండి మనకి మొత్తం కూడా 5 ఇన్స్టెన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అప్లికేషన్ 2కి 3 ఇన్స్టెన్సెస్ రావాలి ఎందుకంటే డిజైర్డ్ పెట్టాం కాబట్టి. అప్లికేషన్ 1కి 2 ఉన్నాయి. కుకీ కటర్ అనేది ఆల్రెడీ టెర్మినేటెడ్, రిమూవ్, డిలీట్ అయిపోయింది కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు చూస్తే ఇనీషియలైజింగ్ స్టేజ్లో ఉన్నాయి. ఒక్కసారి అప్లికేషన్ 1 IP అడ్రస్ని బట్టి కూడా మనం ఒకసారి కనెక్ట్ అవ్వడానికి ట్రై చేద్దాం. అందుగురించే మనం సర్వర్స్ని పబ్లిక్ సబ్నెట్లోనైతే క్రియేట్ చేసాం. సో చూడండి దీనికైతే ప్రైవేట్ IP మాత్రమే ఉంది, మనం పబ్లిక్ IP ఎనేబుల్ చేయలేదు. ఓకే, ఇప్పుడు ఆ ఇన్స్టెన్స్కి అయితే మనకు కనెక్ట్ అవ్వడానికి ఉండదు ఎందుకంటే అవి ప్రైవేట్ IP ఒక్కటే వచ్చింది కాబట్టి. బట్ ఒక్కసారి ఎలాస్టిక్ IP అనేది ఇచ్చి ఒక్కసారి నేను చెక్ చేస్తాను. ఎలాస్టిక్ IPs, ఒక ఎలాస్టిక్ IP క్రియేట్ చేసుకుంటాను. అలొకేట్ ఎలాస్టిక్ IP. ఈ ఎలాస్టిక్ IP అనేది ఒక్కసారి యూజ్ చేసిన తర్వాత నేను మళ్ళీ రిమూవ్ చేసేస్తాను, లేకపోతే మీకు ఛార్జెస్ అనేది పడుతుంది. అసోసియేట్. సో ఇక్కడ నేను ఇన్స్టెన్స్ చూస్ చేసుకుంటాను. ఏ ఇన్స్టెన్స్కి, అప్లికేషన్ 1 అనేటువంటి ఇన్స్టెన్స్కి అసోసియేట్. సో ఇప్పుడు అసోసియేట్ చేశాను కాబట్టి ఈ IP అనే దాన్ని కొట్టినా సరే నాకు అప్లికేషన్ 1 వెబ్సైట్ అయితే రావాలి, /app1. సో చూడండి ఈ IPని బేస్ చేసుకుని కొట్టిన నాకు వెల్కమ్ టు app1 అయితే వస్తుంది. బట్ app2 అయితే రాదు. app2 అనేది ఎందుకు రాదు అని అంటే నాట్ ఫౌండ్ అనేది ఎందుకు వస్తుంది అని అంటే మనం app2 అనేది సెకండ్ AMI క్రియేట్ చేసాం, ఫస్ట్ AMIలో లేదు. సో అందు గురించి మనకి app2 అనేది అయితే ఇక్కడ రావడం అయితే జరగదు. సో ఇది మనకి ఇట్లా తెలుస్తుంది అనమాట. సో ఒక్కసారి మనం EC2 ఇన్స్టెన్సెస్కి వెళ్ళి చూసినా అక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ app1కి సంబంధించిన ఇన్స్టెన్స్, app2కి సంబంధించిన ఇన్స్టెన్స్, పబ్లిక్ IP కనుక చూస్తే ఇక్కడ చూడండి మనం అక్కడ ఎలాస్టిక్ IP అటాచ్ చేసింది ఇది. సో ఒక్కసారి నేను ఏం చేస్తాను అంటే ఎలాస్టిక్ IPస్కి వెళ్ళి రిమూవ్ చేసేస్తాను. సో మీరు కూడా జస్ట్ చెక్ చేయాలి అనుకుంటే ఒకసారి చెక్ చేయండి. బట్ అయితే రిమూవ్ చేయడం అయితే గుర్తుపెట్టుకోండి, లేదంటే మీకు ఛార్జెస్ అయితే పడితే. ఫస్ట్ డిసోసియేట్ చేయండి, నెక్స్ట్ రిలీజ్ ఎలాస్టిక్ IP అడ్రస్. సో రిమూవ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేద్దాము అని అంటే సేమ్ URLని ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఎందుకంటే app2 అని ఇచ్చినప్పుడు మనకు వర్క్ అవ్వలేదు కదా, సో టెంపరీ అన్అవైలబుల్ అయితే వచ్చింది. ఇప్పుడు ఒకసారి సేమ్ దాన్ని రిఫ్రెష్ చేసి చూద్దాం. సో app2 అనేది అయితే మనకి రావట్లేదు. సో ఒక్కసారి మనం ఏం చేద్దాము అని అంటే ఇన్స్టెన్స్ స్టార్ట్ అయిందా అవలేదా. సో ఇంకా ఇనిషియలైజ్ అయితే అవుతుంది. సో 2/2 చెక్స్ వచ్చింది. నెక్స్ట్ ఒకసారి మనం ఏం చేద్దాం అంటే టార్గెట్ గ్రూప్లోకి వెళ్ళి అక్కడ ఇన్స్టెన్సెస్ అనేవి హెల్దీగా రన్ అవుతున్నాయా లేకపోతే అన్హెల్దీగా ఉన్నాయా ఒకసారి ఇన్ఫర్మేషన్ కూడా చెక్ చేద్దాం. app1లో చెక్ చేసుకుంటే మనకి ఇక్కడ టార్గెట్స్ అనేది కనిపిస్తుంది. ఈ టార్గెట్స్ చూస్తే మనకి హెల్దీగా ఉంది. అట్లానే app2లోకి వెళ్ళి కనుక చూస్తే మనకి ఇక్కడ కూడా టార్గెట్స్ అనేవి హెల్దీగా ఉన్నాయి. అంటే ఇక్కడ డెఫినెట్లీ మనకి అయితే పాత్ అనేది ఏముంది అనేది కూడా ఒకసారి చెక్ చేద్దాం. చూడండి ఇక్కడ టార్గెట్స్ 3 ఉన్నాయి, హెల్దీ 3 ఉన్నాయి, అన్హెల్దీ 0, అన్యూజ్డ్ 0, ఇనీషియలైజ్ ట్రైనింగ్ అన్నీ కూడా 0 ఉన్నాయి. సో ఒక్కసారి ఏం చేద్దాము అని అంటే ఇదంతా కూడా తీసేసి డిఫాల్ట్గా సో డిఫాల్ట్ టెస్ట్ పేజ్ అయితే వచ్చేస్తుంది /app1. సో app1 అయితే వర్క్ అవుతుంది. సో దెన్ app2. సో app2 అని అయితే రావట్లేదు. సో ఒక్కసారి మనం మళ్ళీ రూల్స్లోకి వెళ్ళి చెక్ చేసుకుందాం. రూల్స్లో app2 అని ఉంటే నేనేం చెప్పాను అని అంటే app2కి ఫార్వర్డ్ చేయమని అయితే చెప్పాను. సో ఒక్కసారి రూల్స్ అయితే చేంజ్ చేద్దాం. నాకు తెలిసి రూల్ అయితే వర్కౌట్ అవ్వట్లేదు. ఒకసారి ఏం చేద్దామంటే ఎడిట్ చేద్దాం. సో క్లిక్ ఆన్ పెన్సిల్ ఐకాన్, దీన్ని ఎడిట్ చేద్దాం. ఆర్
/app2/star ఏమున్నా సరే అందులో చెక్ చేసి ఫార్వర్డ్ చేసామని చెప్తున్నాను. అట్లానే టార్గెట్ గ్రూప్కి రమ్మని చెప్తున్నాను. సో నెక్స్ట్ దీనిని కూడా ఒకసారి ఆర్ రూల్ అనేది పెట్టేస్తాను. సో ఎడిట్ /app1/star సేవ్ అప్డేట్ చేసేద్దాం. సో ఇదైతే అప్డేట్ అయిపోయింది. ఒకసారి మళ్ళీ కూడా రీఫ్రెష్ చేసి ట్రై చేస్తాను. సో ఇప్పుడైతే మనకు వచ్చింది. సో ఇక్కడ ఈ రూల్ అనేది లేదు కాబట్టి ఆర్ app2/star అనేది లేదు కాబట్టి మనకు అదైతే రాలేదు. ఫస్ట్ ఇప్పుడు చూస్తే మనకి హలో ఫ్రమ్ అప్లికేషన్ 2 థ్యాంక్స్ ఫర్ టెస్టింగ్. ఒకసారి మళ్ళీ కూడా నేనేం చేస్తానంటే app1 అనేసి పెడతాను. సో చూడండి నేను మళ్ళీ అప్లికేషన్ 1కి అయితే వెళ్ళిపోయింది. అంటే బేస్డ్ ఆన్ యాప్ ఇక్కడున్న ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ ప్రకారం app1 అని ఉంటే app1 సర్వర్స్కి వెళ్తుంది, app2 అనేది ఉంటే app2 సర్వర్స్కి అయితే వెళ్తుంది. సో ఇది మనకి ఈ విధంగా లోడ్ బ్యాలెన్సర్ అయితే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ కాన్ఫిగర్ చేసుకోవచ్చు యూజింగ్ ఆటో స్కేలింగ్ బట్టి. అయితే మనకి ఇక్కడ ఆటో స్కేలింగ్ జరిగిందా లేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఎట్లా తెలుస్తుంది అని అంటే ఇక్కడ ఒకసారి చూద్దాం ఆటో స్కేలింగ్ గ్రూప్స్లో. సో ఇప్పుడు వరకు అయితే మనకు ఆటో స్కేలింగ్ ఏం జరగలేదు, ఎందుకంటే మనకి సిపియు యూటిలైజేషన్ వచ్చేసి అది మోర్ దెన్ 70% అయితే వెళ్ళాం. అప్లికేషన్ 1కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. సో ఇక్కడ మనకి మానిటరింగ్లో డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. సో EC2 సెక్షన్ ఆటో స్కేలింగ్ సెక్షన్లో మనకి ఆ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి, బట్ కొంత టైం అయితే తీసుకుంటుంది. బట్ మనం అయితే వేరే చోట చెక్ చేద్దాం ఇన్స్టెన్సెస్లో. సో ఇక్కడ యాక్టివిటీలో చూస్తే అక్కడ స్కేలింగ్ అయిందా అవ్వలేదా అనేటువంటి రికార్డ్స్ అన్నీ కూడా మనకైతే కనిపిస్తాయి. ఇక్కడైతే ప్రెజెంట్ మనకి ఈ రికార్డ్స్ అయితే కనిపించాయి. చూడండి ఫస్ట్ మనకి ఫస్ట్ యూజర్ ఇది నేను రిక్వెస్ట్ చేసింది అది ఫెయిల్ అయింది, బట్ తర్వాత నెక్స్ట్ సక్సెస్ఫుల్ ఒక ఇన్స్టెన్స్ లాంచ్ అయింది, వేరొక ఇన్స్టెన్స్ లాంచ్ అయింది. నెక్స్ట్ వెయిటింగ్ ఫర్ ELB కనెక్షన్ డ్రైనింగ్. సో ఈ యాక్టివిటీస్ అయితే జరిగింది. ప్రెజెంట్ అయితే 4 రికార్డ్స్ ఇక్కడైతే మనకు కనిపిస్తున్నాయి. అట్లనే సెకండ్ AG app2కి సంబంధించింది కూడా చెక్ చేస్తే అక్కడ అన్నీ కూడా మనకి సక్సెస్ఫుల్ అని అయితే కనిపిస్తున్నాయి. సో ఓకే ఇదంతా కూడా బాగానే ఉంది. ఇప్పుడు ఏం చేద్దాము అని అంటే నెక్స్ట్ మనం ఒక స్కేలింగ్ అయితే ఎనేబుల్ చేద్దాం. దాన్ని ఎట్లా ఎనేబుల్ చేయాలి అని అంటే సో ఫస్ట్ అప్లికేషన్ 1 ASDకి వెళ్దాం. ఇక్కడ ప్రెసెంట్ ఎన్ని రన్ అవుతున్నాయి అని అంటే సో మొత్తం ఒకసారి డీటెయిల్స్ ఇన్స్టెన్స్ మేనేజ్మెంట్లో మనకి ఎన్ని రన్ అవుతున్నాయి అనేది అయితే కనిపిస్తుంది. సో 2 ఇన్స్టెన్సెస్ రన్ అవుతున్నాయి. సో ఇక్కడ ఏమైంది అంటే ఒక ఇన్స్టెన్స్ మేబీ అన్హెల్దీ అని వచ్చినట్టుంది, అందు గురించే ఈ ఇన్స్టెన్స్ అనేది టెర్మినేట్ చేసేస్తుంది. చూడండి సో లైఫ్ సైకిల్లో మనకి ఒక ఇన్స్టెన్స్ అయితే ఇన్ సర్వీస్లో ఉంది, ఇంకోటి అయితే టెర్మినేటింగ్ స్టేజ్లో ఉంది. సో ఇట్లా మనకైతే కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దాం అని అంటే ఒక్కసారి ఎడిట్ అనేది చేసి సో EC2 కన్సోల్లో ఓపెన్ చేసుకుని ఉంచుకుందాం. సో డిజైర్డ్ కెపాసిటీ AST1 ఆల్రెడీ డిజైర్డ్ అనేది ఇందాక మనకి 2 ఉంది కదా, సో వాటిని ఏం టచ్ చేయొద్దు. బట్ ఇక్కడ కిందికి వెళ్తే కనుక మనకి ఈ ఆటో స్కేలింగ్ గ్రూప్లో CPU యూటిలైజేషన్ ఎంత ఉండాలి అనేటువంటిది కూడా మనకైతే ఇక్కడైతే రావడం అయితే జరుగుతుంది. ఒకసారి దాన్ని కూడా చెక్ చేద్దాం. ఇక్కడ ఒకసారి రన్నింగ్ ఇన్స్టెన్సెస్లో చూసినట్టయితే మొత్తం కూడా 5 ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. EC2లోకి వెళ్ళి ఒకసారి ఆటో స్కేలింగ్ గ్రూప్లో సబ్నెట్స్, లోడ్ బ్యాలెన్సెస్, హెల్త్ చెక్, ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. టెర్మినేషన్ బాల్స్, మ్యాక్సిమం లైఫ్ టైం, సో ఇక్కడ ఆటోమేటిక్ స్కేలింగ్లో చూస్తే మనకి ఇక్కడ ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో దీనిని ఒకసారి సెలెక్ట్ చేసుకొని ఆటోమేటిక్ స్కేలింగ్లో
ప్రెజెంట్ మనం అప్లికేషన్ 1 చూస్ చేసుకున్నాం కాబట్టి ఒక్కసారి దీన్ని ఏం చేద్దామనంటే యాక్షన్స్లోకి వెళ్ళి ఎడిట్ చేస్తాను. ఎడిట్లో మనకి 70% ఉంది కదా, మన అసలు CPU యూటిలైజేషన్ ఎంత ఉందని చెక్ చేద్దాం. అప్లికేషన్ 1లో మనకి మానిటరింగ్ సెక్షన్లో చూసుకుంటే సో చూడండి CPU యూటిలైజేషన్ వచ్చేసి మనకి అసలు 1% కూడా రన్ అవ్వట్లేదు. ఇక్కడ చూస్తే లేటెస్ట్గా సో 0.2 ఉంది. సో 0.2 ఉంది కాబట్టి మనకి 70% అసలు రాదు. లేదంటే మీరు ఏదైనా టెస్టింగ్ సర్వర్ అంటే లోడ్ టెస్టింగ్ సర్వర్ ఒకటి పెట్టుకుని లైక్ JMeter లాంటిది ఏదైనా పెట్టుకుంటేనే తప్ప మీరు అంత లోడ్ అయితే జనరేట్ చేయలేరు. సో అందు గురించి నేనేం చేస్తాను అని అంటే ఇక్కడ మనం కాన్ఫిగర్ చేసినటువంటి 70%ని సో 0.01కి అయితే తగ్గించేస్తాను. సో 0.01 కంటే ఎక్కువ ఉంటే నాకు 5 సర్వర్స్ లాంచ్ అయ్యేలాగా నేను కాన్ఫిగర్ చేయమని అయితే చెప్తాను. సో చూడండి ఇక్కడ సో ఇన్స్టెన్సెస్ 2, డిజైర్డ్ కెపాసిటీ 1, మినిమం 1, మ్యాక్సిమం 5 ఉంది కదా. ఇప్పుడు నాకేమైంది అని అంటే నేను పెట్టినటువంటి రూల్ని బేస్ చేసుకుని ఆటోమేటిక్గా ఇక్కడ 5 ఇన్స్టెన్సెస్ అయితే రావాలి. అప్లికేషన్ 1కి సంబంధించి మొత్తం 5 ఇన్స్టెన్సెస్ వచ్చేయాలి. సో ప్రెసెంట్ ఇప్పుడు అప్లికేషన్ 1కి 2 ఉన్నాయి, ఇంకో 3 ఇన్స్టెన్సెస్ యాడ్ అవ్వాలి. సో అప్లికేషన్ 2లో మనం ఏం చేంజెస్ చేయలేదు కాబట్టి అప్లికేషన్ 2 అనేది అట్లనే ఉంటుంది. సో ఒక్కసారి రన్నింగ్ అనేది తీసేసి చూద్దాం. సో ఇందాక మనకు ఒక ఇన్స్టెన్స్ అన్హెల్దీ వచ్చింది కదా, అది షట్ డౌన్ అయిపోతుంది ఆటోమేటిక్గా. బట్ కొత్త ఇన్స్టెన్స్ అయితే ఆటోమేటిక్గా లాంచ్ అయిపోతుంది. అంటే మనకు అక్కడ డిఫాల్ట్గా ఇందాక వెయిటింగ్ పీరియడ్ కూడా మనం 300 సెకండ్స్ అనేది ఒకటి మెన్షన్ చేసాం. సో అది కూడా మనం తగ్గించాలి, లేకపోతే 300 సెకండ్స్ వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి దాన్ని కూడా ఎడిట్ చేస్తున్నాను. సో 300 సెకండ్స్ కాకుండా ఓన్లీ జస్ట్ ఎవ్రీ 10 సెకండ్స్కి కూడా ఒక ఇన్స్టెన్స్ అయితే లాంచ్ చేయమని అయితే పెడదాం. సో అప్డేట్ అయిపోయింది కాబట్టి ఒక్క 10 సెకండ్స్ మనం వెయిట్ చేస్తే ఇక్కడ EC2లో కొత్త ఇన్స్టెన్సెస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో చూడండి ఇక్కడ కనుక మీరు చూసినట్టయితే మనకి మొత్తం కూడా ఎన్ని డిఫరెంట్ ఇన్స్టెన్సెస్ కనిపిస్తున్నాయి. ఇందాక మనకి అప్లికేషన్ 1 అనేది 2A ఉన్నాయి, అప్లికేషన్ 2 అనేది 3 ఉన్నాయి. బట్ మనం ఒక్కసారి CPU యూటిలైజేషన్ అండ్ అక్కడ టైం అనేది చేంజ్ చేసిన తర్వాత మొత్తం కూడా అప్లికేషన్ 1కి మనకి 5 కనిపిస్తున్నాయి. అంటే మొత్తం కూడా CPU యూటిలైజేషన్ అనేది గ్రేటర్ దాన్ 0.01 ఉంది కాబట్టి మనకి మొత్తం మ్యాక్సిమం ఇన్స్టెన్సెస్కి అయితే రీచ్ అయిపోయింది. సో ఇక్కడ ఇందులో మనకి ఓన్లీ రన్నింగ్ ఇన్స్టెన్సెసే కావాలి అని అంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ కనుక మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా రన్నింగ్ ఫిల్టర్ అయితే వస్తుంది. సో చూడండి అప్లికేషన్ 1కి సంబంధించి మనం కౌంట్ చేస్తే మొత్తం 5 వచ్చినాయి, అప్లికేషన్ 2కి సంబంధించినవి అయితే 3 వచ్చినాయి. సో ఈ విధంగా మనకి ఇన్స్టెన్సెస్ యాడ్ అవ్వడం రిమూవ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో బేస్డ్ ఆన్ ఈ రూల్ని బట్టి మనం అన్నీ కూడా క్రియేట్ చేస్తాం. అట్ ద సేమ్ టైం యాప్ 1 అని కొట్టినప్పుడు ELBకి సంబంధించి సో యాప్ 1కి వెళ్తుంది, అట్లనే యాప్ 2 అనేది ఇచ్చినప్పుడు యాప్ 2కి వెళ్తుంది. సో ఈ విధంగా మనం ఆటో స్కేలింగ్ గ్రూప్ని విత్ ద హెల్ప్ ఆఫ్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ద్వారా అయితే క్రియేట్ చేయొచ్చు. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. అయితే మనం నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే మొత్తం ఈ సెటప్ అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఈ సెటప్లో మనం చేసినవి ఆటో స్కేలింగ్ ఈ లోడ్ బ్యాలెన్సర్ మనకి ఛార్జ్ అవుతుంది, లేకపోతే ఇన్స్టెన్సెస్ ఛార్జ్ అవుతాయి, అట్లానే కుకీ కటర్ ఇన్స్టెన్స్ ఛార్జ్ అవుతుంది. మనం ఇది రిమూవ్ చేస్తాం కాబట్టి పర్లేదు, ఇవి కూడా మనం రిమూవ్ చేసేయాలి. సో చూడండి ఇక్కడ చాలామంది ఏం చేస్తారు అని అంటే ఇవి రిమూవ్ చేయడానికి ఈ ఇన్స్టెన్సెస్ అన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు టెర్మినేట్ ఇన్స్టెన్సెస్ అని ఇచ్చారే అంటే ఇన్స్టెన్సెస్ టెర్మినేట్ అవుతాయి కానీ మీకు మళ్ళీ రీస్టార్ట్ అయిపోతాయి. సో చూడండి మొత్తం రన్నింగ్లో ఏ ఇన్స్టెన్స్ కూడా లేదు, అన్నీ కూడా డిలీట్ అవడానికి అయితే మొత్తం షట్టింగ్ డౌన్ స్టేజ్లో ఉన్నాయి. సో ఇక్కడ నేను ఏమి చేయను, జస్ట్ కొద్దిసేపు అలా వెయిటింగ్లో ఉంటాను. సో ఆటోమేటిక్గా మొత్తం మళ్ళీ 5+2 7 ఇన్స్టెన్సెస్ మళ్ళీ స్టార్ట్ అయిపోతాయి. ఎందుకని స్టార్ట్ అవుతాయి అని అంటే మనకి ఇక్కడ ఆటో స్కేలింగ్లో ఏం పెట్టాం, మినిమం 1 ఇన్స్టెన్స్ అనేది ఉండాలి, అది మినిమం 1 ఇన్స్టెన్స్ ఉండాలి, బేస్డ్ ఆన్ స్కేలింగ్లో అది మ్యాక్సిమం 5 ఇన్స్టెన్సెస్ వరకు వెళ్ళొచ్చు అని అయితే పెట్టాం. సో ఒక అప్లికేషన్ 1కి సంబంధించినటువంటి ఆటో స్కేలింగ్ గ్రూప్లో మన CPU యూటిలైజేషన్ అనేది 0.01 అనేది పెట్టాం కాబట్టి 5 ఇన్స్టెన్సెస్ అనేది అక్కడ ఆటోమేటిక్గా మళ్ళీ లాంచ్ అయిపోతుంది. మీరు మళ్ళీ డిలీట్ చేసినా మళ్ళీ లాంచ్ అయిపోతూ ఉంటాయి. సో అట్లా ఉండకూడదు, డిలీట్ అయిపోవాలి అని అంటే మీరు డిలీట్ చేయాల్సింది ఇక్కడ కాదు, ఆటో స్కేలింగ్ గ్రూప్లో డిలీట్ చేసినప్పుడు మాత్రమే మీకు ఈ ఇన్స్టెన్స్ అనేది మళ్ళీ లాంచ్ అవ్వకుండా ఉంటాయి. లేదు ఇది కనుక మర్చిపోయి మీ అకౌంట్లో ఉంచేసారంటే మీరు డిలీట్ చేసిన ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేది మళ్ళీ స్టార్ట్ చేస్తూనే ఉంటుంది, మీ అకౌంట్లో ఛార్జెస్ అయితే పడుతూనే ఉంటాయి.
సో చూద్దాం కొద్దిసేపు తర్వాత ఇదైతే ఛార్జెస్ అయితే పడతాయి, ఐ మీన్ రీస్టార్ట్ అయితే అవుతాయి. ఒక్కసారి మనం ఈలోపు లోడ్ బ్యాలెన్సర్కి వెళ్ళి లోడ్ బ్యాలెన్సర్కి సంబంధించినవి డిలీట్ చేసేద్దాం. సో ఫస్ట్ టార్గెట్ గ్రూప్స్ తీసేద్దాం, డిలీట్. సో టార్గెట్ గ్రూప్ అనేది డిలీట్ అయిపోయిన తర్వాత సో ఫెయిల్ టు డిలీట్ టు టార్గెట్ గ్రూప్స్. ఆల్రెడీ ఇందులో టార్గెట్స్ అని ఉన్నాయి కాబట్టి ఇది డిలీట్ అవ్వట్లేదు. ఫస్ట్ ఇన్స్టెన్సెస్ రిమూవ్ చేసినప్పుడు మాత్రమే మనకి టార్గెట్స్ అనేవి అయితే టార్గెట్ గ్రూప్స్ అనేవి అయితే డిలీట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ ఇన్స్టెన్సెస్ రిమూవ్ చేసి చెక్ చేద్దాం. సో నాకు ఇంకా ఇన్స్టెన్సెస్ టెర్మినేట్ అయ్యింది, బట్ 300 సెకండ్స్ పాటు అయితే ఇది నాకు టైం అయితే తీసుకుంటుంది. సో ఈలోపు ఒకసారి ఏం చేస్తాను అంటే ఏఎంఐస్లోకి వెళ్ళి, ఏఎంఐస్ కూడా మీకు ఛార్జ్ అవుతుంది, ఏఎంఐస్ని కూడా మనం రిమూవ్ చేసేద్దాం. 2 ఏఎంఐస్. సో డీరిజిస్టర్. ఓకే, సో ఇవి నా అకౌంట్ నుంచి అయితే డిలీట్ అయిపోయాయి ఏఎంఐస్ అని. సో నెక్స్ట్ ఒకసారి ఇన్స్టెన్సెస్లో చూద్దాం. ఇన్స్టెన్సెస్లో మనకి సో కింద చూస్తే అప్లికేషన్ 1 అనేది ఒకటైతే రన్నింగ్ అవుతుంది. సో మనం ఏం చేయలేదు, బట్ అదే ఆటోమేటిక్గా రన్ అవుతుంది, ఎందుకంటే మినిమం ఇన్స్టెన్సెస్ 1 ఉంది కాబట్టి. బట్ అప్లికేషన్ 1లో మినిమం ఇన్స్టెన్సెస్ 1 ఉన్నా అక్కడ బేస్డ్ ఆన్ సిపియూ యూటిలైజేషన్ బట్టి అది మ్యాక్సిమం 5 ఇన్స్టెన్సెస్కి అయితే వెళ్ళిపోతుంది. ఒకసారి మళ్ళీ రీఫ్రెష్ చేస్తాను. సో ఓన్లీ అప్లికేషన్ 2 ఒకటే ఉంది. సో కొద్దిసేపు వెయిట్ చేసి చెక్ చేద్దాం. ఓకే, మనకి ఇక్కడ ఆల్రెడీ అయితే ఒక ఇన్స్టెన్స్ అయితే లాంచ్ అయ్యింది. సో బట్ మిగతా ఇన్స్టెన్సెస్ అయితే లాంచ్ అవ్వట్లేదు. నేను ఒకసారి EC2 ఆటో స్కేలింగ్ గ్రూప్కి వెళ్ళి చెక్ చేద్దాం. సో యాక్టివిటీలోకి వెళ్తే మనకి ఇక్కడ యాక్టివిటీ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. ఫెయిల్డ్ అని ఉంది. సో లాంచింగ్ న్యూ ఇన్స్టెన్స్ స్టేటస్ రీజన్ ఏఎంఐ డస్ నాట్ ఎగ్జిస్ట్. మనం ఏఎంఐ అయితే డిలీట్ చేసేసాం కదా, సో అందు గురించి అయితే ఇదైతే క్రియేట్ అవ్వట్లేదు. బట్ మీరైతే ఏఎంఐ అనేది డిలీట్ చేయకుండా ఒకసారి ట్రై చేస్తే చేయండి. సో నేనైతే ఒకసారి 2 కూడా రిమూవ్ చేసేస్తాను. సో డిలీట్. సో డిలీట్ అనేటువంటిది టైప్ చేయండి. సో 2 కూడా డిలీట్ అయిపోయాయి. సో ఇవి డిలీట్ అవుతున్నాయి కాబట్టి మనం ఒకసారి ఇన్స్టెన్సెస్లోకి వెళ్ళి చూస్తే సో మొత్తం ఈ రన్ అయ్యేటువంటి ఇన్స్టెన్స్ కూడా పోతుంది. సో ఈలోపు మనం ఏం చెక్ చేద్దాము అని అంటే, ఇందాక మనం లోడ్ బ్యాలెన్సర్కి 2 IPs వస్తుందని అయితే చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ కనుక మనం చూస్తే ఇందాక మనకి 1 వచ్చింది కదా, ఇప్పుడైతే 2 అనేది అప్డేట్ అయింది. ఒకసారి సెర్చ్ అనేది క్లిక్ చేద్దాం. సో ప్రతి జోన్లో కూడా మనకి 2 IPs రావడం అయితే జరుగుతుంది. చూడండి ఒకసారి ఈ ఐపీని బేస్ చేసుకుని మనం క్లిక్ చేసినా, లేదు ఈ సీనేమ్ అంటే వీడి ఇచ్చిన డొమైన్ బట్టి, లేదంటే ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి ఐపీని బేస్ చేసుకుని క్లిక్ చేసినా మనకి ఈ వెబ్సైట్కి అయితే రీచ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో బట్ ఈ ఐపీస్ ఏవైతే ఉన్నాయో ఇవి కాన్స్టెంట్ స్టాటిక్ ఐపీస్ కాదనమాట. సో ఎప్పటికప్పుడు AWS అనేది ఐపీస్ అయితే అప్డేట్ చేస్తూ ఉంటుంది బేస్డ్ ఆన్ స్కేల్ ఇన్ స్కేల్ అవుట్ ప్రాసెస్ ఆ లోడ్ బ్యాలెన్సర్ మీద ఉంది కాబట్టి. సో అప్పుడు ఏమవుతుంది అంటే మనకి కొన్నిసార్లు వర్క్ అవుతాయి, కొన్నిసార్లు వర్క్ అవ్వవు. సో అప్లికేషన్ మనకి డౌన్ టైం అనేది వస్తుంది కాబట్టి మనం దీన్ని అయితే అస్సలు యూజ్ చేయకూడదు. ఓన్లీ ఈ DNS నేమ్ని మాత్రమే మనం అయితే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఒకసారి ఇన్స్టెన్సెస్కి వెళ్ళి చూద్దాం. సో ఇన్స్టెన్స్ అయితే స్టిల్ రన్ అవుతుంది. ఒక్కసారి మళ్ళీ ఆటో స్కేలింగ్ గ్రూప్కి వెళ్దాం. సో 2 కూడా డిలీషన్ స్టేట్లో ఉన్నాయి కాబట్టి కొంత టైం అయితే తీసుకుంటుంది. సిలో ఏం చేస్తానంటే లాంచ్ కాన్ఫిగరేషన్కి వెళ్ళి, లాంచ్ కాన్ఫిగరేషన్ డిలీట్ చేయడానికి కూడా మనకి ఆప్షన్ అయితే ఉండదు నాకు తెలిసి. సరే అయినా ట్రై చేద్దాం. ఎందుకంటే ఇంకా అది మనకి ఆటో స్కేలింగ్ గ్రూప్స్ ఇంకా డిలీట్ అవ్వలేదు కాబట్టి మనకి ఇది డిలీట్ అవ్వదు. బట్ ఒకసారి ట్రై చేద్దాం. యా, డిలీట్ అయిపోయింది. సో ఆటో స్కేలింగ్ గ్రూప్స్లోకి వెళ్ళి ఒకసారి ఇది కూడా చెక్ చేద్దాం. సో స్టిల్ డిలీటింగ్ స్టేజ్లో ఉన్నాయి. ఒక్కసారి EC2 కన్సోల్కి వెళ్ళి ఒకసారి రీఫ్రెష్ చేసి చూద్దాం. సో స్టిల్ రన్నింగ్ స్టేట్లోనే ఉంది మనకి.
సో ఎట్లానో రన్నింగ్ స్టేట్లో ఉంది కాబట్టి ఒకసారి యాప్ 2 వస్తుందా రావట్లేదు. ఓకే, సో సర్వర్ అయితే మనకి అవైలబుల్గా లేదు కాబట్టి సర్వీస్ టెంపరీలీ అన్అవైలబుల్ అయితే వచ్చేస్తుంది, ఎందుకంటే ఇన్స్టెన్సెస్ అనేవి డిలీట్ అయిపోతున్నాయి. బట్ ఇక్కడైతే మనకి స్టిల్ రన్నింగ్ అని అయితే చూపిస్తుంది. సో ఫైనలీ నాకు ఇక్కడ ఇన్స్టెన్సెస్ అన్నీ కూడా టెర్మినేట్ అయ్యాయి కాబట్టి ఒకసారి ఆటో స్కేలింగ్ గ్రూప్ కూడా వెళ్ళి చెక్ చేద్దాం. సో ఇక్కడ కూడా డిలీట్ అయిపోయాయి, ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. సో ఇవి కూడా డిలీట్ అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ ఒకసారి టార్గెట్ గ్రూప్స్కి వెళ్ళి టార్గెట్ గ్రూప్స్ కూడా మనం డిలీట్ చేయడానికి ట్రై చేద్దాం. సో యాక్షన్ డిలీట్. సో ఇప్పుడు ఇందులో టార్గెట్స్ అన్నీ కూడా డిలీట్ అయిపోయాయి కాబట్టి దీన్ని మనల్ని డిలీట్ చేయడానికి అయితే అలౌ చేయాలి, బట్ అలౌ చేయలేదు. సో ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాం. యాక్షన్స్ డిలీట్. ఓకే, ఫస్ట్ ఒకసారి మనం ఏం చేద్దామనంటే లోడ్ బ్యాలెన్స్ని తీసేద్దాం. సో ఒక రీసోర్స్కి వేరొక రీసోర్స్కి మధ్య డిపెండెన్సీస్ ఉన్నప్పుడు ఇట్లా మనకి డిలీషన్లో కూడా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. సో అందు గురించి మనం ఏం చేస్తున్నామనంటే ఫస్ట్ లోడ్ బ్యాలెన్స్ని డిలీట్ చేసేస్తున్నాను. సో లోడ్ బ్యాలెన్స్ డిలీట్ అయిపోయింది. నెక్స్ట్ టార్గెట్ గ్రూప్స్లోకి వెళ్ళి టార్గెట్ గ్రూప్స్ కూడా మళ్ళీ డిలీట్ చేయడానికి ట్రై చేస్తాను. టార్గెట్ గ్రూప్స్ అనేవి డిలీట్ చేయకపోయినా మనకి ఛార్జెస్ ఏం పడవు కానీ, బట్ డిలీట్ చేసుకుంటే మనకి అకౌంట్ అనేది క్లీన్గా ఉంటుంది. సో ఇప్పుడైతే డిలీట్ అయిపోయినాయి. సో ఒకసారి డిఎన్ఎస్ చెక్కర్లోకి వెళ్ళి మీరు కనుక మళ్ళీ సెర్చ్ చేసి చూస్తే ఇక్కడ మీకు రికార్డ్ అయితే రాదు, ఎందుకంటే ఆల్రెడీ డిలీషన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి. సో కొన్ని చోట్ల ఇంకా అప్డేట్ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఒకసారి సెర్చ్ అనేది కొడితే సో కొన్ని చోట్ల అప్డేట్ అవుతూ ఉంటుంది, కొంత టైం అయితే తీసుకుంటుంది, 1-2 మినిట్స్ అట్లా. సో ఇక టార్గెట్ గ్రూప్స్ డిలీట్ అయిపోయాయి. నెక్స్ట్ ఎలాస్టిక్ ఐపీ క్రియేట్ చేసాం, డిలీట్ చేసేసాం. లోడ్ బ్యాలెన్సర్ డిలీట్ చేసాం, ఆటో స్కేలింగ్ గ్రూప్ డిలీట్ చేసాం. నెక్స్ట్ లాంచ్ కాన్ఫిగరేషన్ అనేది కూడా మనం డిలీట్ చేసాం. సో నెక్స్ట్ ఏం చేద్దామనంటే ఒక్కసారి EC2కి వెళ్ళి ఒకసారి అన్నీ కూడా రిఫ్రెష్ చేసి చూసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఇన్స్టెన్సెస్ ఏం లేవు. ఒక్కసారి డాష్ బోర్డ్కి కూడా వెళ్దాం. EC2 డాష్ బోర్డ్లో ఏమేమి ఇన్స్టెన్సెస్ ఉన్నాయో అనేది కూడా చెక్ చేసుకుందాం. సో ఇక్కడ చూస్తే ఇన్స్టెన్సెస్ అనేవి 11 ఉన్నాయి, బట్ 11 అనేవి రన్నింగ్ కాదు. సో ఇన్స్టెన్సెస్ రన్నింగ్ వచ్చేసి 0 ఉన్నాయి, 11 అనేది మామూలుగా అన్నీ కలుపుకొని 11 ఉన్నాయి. కీ పేర్స్ అనేవి 4, ప్రాబ్లం ఉండదు. స్నాప్షాట్స్ 2 ఉన్నాయి. సో స్నాప్షాట్స్లోకి వెళ్ళి AMIs క్రియేట్ చేశారు కదా మీరు, ఆ ఒక్కొక్క AMIకి కూడా ఒక్కొక్క స్నాప్షాట్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ స్నాప్షాట్ని కూడా మీరు ఎక్స్ప్లిసిట్గా రిమూవ్ చేయాల్సి ఉంటుంది, లేదు అని అంటే మీ అకౌంట్లో ఛార్జెస్ పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కసారి మళ్ళీ డిలీట్ చేయండి. సో డిలీట్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి EC2 డాష్ బోర్డ్కి వెళ్దాం. సో ఇక్కడ చూస్తే మీకు స్నాప్షాట్స్ అనేవి 0 రావాలి. స్నాప్షాట్ 0 అయిపోయింది, డెడికేటెడ్ హోస్ట్ 0, లోడ్ బ్యాలెన్సర్ 0, సెక్యూరిటీ గ్రూప్స్ 8 ఉన్నాయి, ఛార్జెస్ పడవు, వాల్యూమ్స్ 0. సో ఇక్కడ ఒకసారి ఇన్స్టెన్సెస్లోకి వెళ్ళి మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం. అన్నీ కూడా టెర్మినేటెడే ఉన్నాయి కాబట్టి సో ప్రాబ్లం ఏం లేదు. సో నెక్స్ట్ VPCకి వెళ్ళి VPCలో మనం క్రియేట్ చేసినటువంటి VPCని డిలీట్ చేసేద్దాం. ఆటోమేటిక్గా దాని కింద ఉన్నటువంటి అన్నీ కూడా డిలీట్ అయిపోతాయి. సో డిలీట్. సో దీని కింద ఉన్న రీసోర్సెస్ అన్నీ కూడా VPC డిలీట్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది, లైక్ సబ్నెట్స్ కానీ, రౌట్ టేబుల్ కానీ, ఇంటర్నెట్ గేట్వే కానీ. ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా సబ్నెట్, సెక్యూరిటీ గ్రూప్స్, అట్లనే ఇంటర్నెట్ గేట్వే. డిలీట్. సో డిలీటింగ్ VPC. ఇది కూడా మొత్తం క్లియర్ అయిపోయింది. ఒక్కసారి VPC డాష్ బోర్డ్ కూడా చూద్దాం. సో VPC ఎన్ని ఉన్నాయి, సబ్నెట్స్ ఎన్ని ఉన్నాయి, రౌట్ టేబుల్స్ 3 ఉన్నాయి, VPC2 ఛార్జ్ ఏం పడదు, నెట్వర్క్ ACL ఛార్జ్ ఏం పడదు, సెక్యూరిటీ గ్రూప్స్ ఛార్జ్ ఏం పడదు, DHCP ఆప్షన్ సెట్ ఛార్జ్ ఏం పడదు కాబట్టి సో వీటన్నిటిని కూడా ఇంకా ఇట్లా వదిలేయచ్చు. ఆటో స్కేలింగ్ ఒక్కసారి మన ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ మళ్ళీ కనుక చూసుకుంటే EC2 రిమూవ్ చేసాం, ALB రిమూవ్ చేసాం, ఆటో స్కేలింగ్ గ్రూప్స్ రిమూవ్ చేసాం, నెక్స్ట్ VPC కూడా రిమూవ్ చేసేస్తాం. ఓకే, మొత్తం కూడా క్లీనప్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం సేఫ్గా ఉండొచ్చు, మనకి ఛార్జెస్ అయితే ఏం పడవు. సో ఈ విధంగా మనం ఆటో స్కేలింగ్ అండ్ లోడ్ బ్యాలెన్సింగ్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ ఇందులో స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. ఈ డెమో ఏ విధంగా ఉన్నది అన్నది కూడా మీరు కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. బాగుంది అంటే బాగుందని, లేదంటే ఇంకా దీన్ని ఏ విధంగా అయినా ఇంప్రూవ్ చేయాలి అని అంటే కన్స్ట్రక్టివ్ కమెంట్ కూడా మీరు చేయండి. సో దాన్ని బట్టి మనం ఇంకా కూడా దీంట్లోనే కంటెంట్ అయితే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఇస్ రాకేష్ తానికి సైనింగ్ ఆఫ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.